చాలా హ్యాపీ ఉందండి లైఫ్. వాస్తవానికి ఆ, ఈ వెస్టిజ్ కన్నా ముందు ఎన్నో వ్యాపారాలు ఉండే. జెనెటిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్ ని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. ఆ కానీ ఎలాంటి జాబ్ చేయాల్సిన అవసరం రాలేదు, ఎందుకంటే ఇంటి దగ్గరే కావాల్సినంత ఆస్తిపాస్తులు మరియు ఇన్కమ్ అనేది ఉండే. మనమే ఎంతో మందికి ఉపాధి కూడా కల్పిస్తాం కాబట్టి ఎలాంటి జాబ్ చేయాల్సిన అవసరం ఎప్పుడు రాలేదు. ఆ, సో అలాంటి టైంలో ఈ బిజినెస్ రావడము. బట్ బిజినెస్ రాగానే అందరం పాజిటివ్ ఉంటాం, మా ఫ్రెండ్స్ ఉన్నాం కదా. సో నెగిటివ్ ఉండే, మైండ్ లో మొత్తం కూడా నెగిటివ్ ఉండే బిజినెస్ గురించి. ఇవన్నీ చైన్ సిస్టమ్లు వర్కౌట్ కావు, ఇవన్నీ ఆ ట్రాష్, మందిని మోసం చేస్తాయి, డబ్బులు ఎత్తుకుపోయే కంపెనీలు, బోర్డు తిప్పేసే కంపెనీలు, ఇట్లాంటివి 100 చెప్తాం మనం కదా. సో ఆ 100లో మీరు ఒకటో రెండో చెప్తారు. నేను దాదాపు 100 చెప్పినంత పని చేశాను. నాకు ఎవరైతే వెస్టేజ్ గురించి చెప్పిండో, ఒక 1 అవర్ పాపం కంప్లీట్ గా బిజినెస్ ప్లాన్ బుక్ మీద పెన్ పెట్టి చెప్తే, నేను ఉల్టా 1 అవర్ ఆయన క్లాస్ పీకడం జరిగింది. రైట్. సో అంటే మనం అందరం ఎట్లా స్టార్ట్ చేస్తాం కూడా చెప్తున్నా ఫ్రెండ్స్. బట్ చాలా మంది ఏమైతుందంటే బిజినెస్ లోకి వచ్చినాక మర్చిపోతారు కానీ, సార్ నేను చెప్తే ఎవరు రావట్లేదు అన్న, ఫస్ట్ నువ్వు కూడా రాలేవు. రైట్. సో ఆ క్యాండిడేట్ లో నేను ఒక క్యాండిడేట్ ని. నెగిటివ్ ఉండే. బట్ ఒక 3 మంత్స్ తర్వాత ఆయన పోయేటప్పుడు మరి చేసిన మంచి పని ఏంటంటే, నా ఆధార్ కార్డ్ ఎత్తుకొని పోయిండు, నా ఐడి క్రియేట్ చేసుకున్నాడు, ఆ, నా పేరు మీద ఆయనే ప్రొడక్ట్స్ కొనుక్కున్నాడు. సో అసలు నాకు ప్రొడక్ట్స్ తెలియదు, ఏం తెలియదు, ఐడి క్రియేట్ అయిపోయింది. కింద ఒక నలుగురు ఐదుగురిని స్టార్ట్ చేసిండు. ఆ మళ్ళీ ఒక 3 మంత్స్ తర్వాత ఇంకో పర్సన్ వచ్చి, ఆ నన్ను బిజినెస్ చేయ అంటున్నావు, పర్లేదు, కానీ ప్రొడక్ట్స్ వాడుకోవడానికి ఏం ప్రాబ్లం నీకు అని అన్నాడు. మంచి న్యాచురల్ ప్రొడక్ట్స్, క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో వాడితే తప్పేముంది అని అంటే, సరే పర్లేదు బానే అనిపించింది. బిజినెస్ అయితే వద్దంటుండు, ప్రొడక్ట్స్ వాడుకున్న తప్పేముంది, ఏమున్నాయంటే ఈ పేస్ట్ సోప్ అయితే వాడి చూడండి అని మన డెంటష్యూర్ పేస్ట్, మన నీమ్ సోప్ ఇవ్వడం జరిగింది. అవి తీసుకొని ఎప్పుడైతే వాడడం స్టార్ట్ చేసినామో, ఎక్కడ వాడతాం ఫ్రెండ్స్, మనం మన ఇంట్లో వాష్రూమ్ లో వాడదాం అందరం కూడా పేస్ట్ సబ్బు. రైట్. సో పేస్ట్ వాడితే మన పనులు క్లీన్ కావాలా, మన సబ్బు వాడితే మన శరీరం క్లీన్ కావాలా. నాకు విచిత్రంగా ఆ రోజు నా మైండ్ క్లీన్ అయింది, నా బ్రెయిన్ క్లీన్ అయింది. రైట్. సో ఆ రోజున ఆ బాత్రూమ్ లో జ్ఞానోదయం అయింది ఫ్రెండ్స్ నాకు. బుద్ధునికి బోధి చెట్టు కింద అయితే నాకు ఆ బాత్రూమ్ లో జ్ఞానోదయం అయింది. ఎందుకనంటే ఎంత అంటే ఆ క్వాలిటీ నన్ను మెస్మరైజ్ చేసింది. రెండింటికి కలిపి 100 రూపీస్ అన్నాడు. ఇంత తక్కువ రేట్ కి ఇంత క్వాలిటీ ప్రోడక్ట్స్ ఏ విధంగా ఇవ్వగలుగుతుంది కంపెనీ అనే ఒక థాట్ నాలో ఒకటి స్టార్ట్ అయ్యి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన. సో నాకు ఎవరైతే బిజినెస్ గురించి చెప్పిండో అతని దగ్గరికి వెళ్ళి కంప్లీట్ గా ప్రోడక్ట్స్ గురించి, తర్వాత బిజినెస్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడం జరిగింది. తర్వాత సార్ రికార్డింగ్ స్టార్ట్ ఉందా సార్? ఓకే, కంటిన్యూ సార్, స్టార్ట్ అయింది. ఓకే. సో ఆ విధంగా స్టార్ట్ అయింది నా బిజినెస్. నెగిటివ్స్ నుంచి ఆ, మెల్లిమెల్లిగా ప్రోడక్ట్స్ వాడడం ద్వారా పాజిటివ్ గా మారడం జరిగింది. ఎంత ఇంపార్టెంట్ మనకు ప్రోడక్ట్స్ అంటే, ఈ పాయింట్ ద్వారా మీకు అర్థం కావాలి. ప్రోడక్ట్స్ ఇంకా పీపుల్ కి ప్రాపర్ గా ఇవ్వడం ద్వారా వాళ్ళు బిజినెస్ లోకి ప్రాపర్ గా స్టార్ట్ చేస్తారు. సో అట్లా స్టార్ట్ అయిన నాకు కేవలం 4 మంత్స్ లో అప్పుడు బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాను. 11 మంత్స్ లో స్టార్ డైరెక్టర్ అయి 56,000 చెక్ క్రాస్ చేశాను. అండ్ 22 మంత్స్ లో క్రౌన్ డైరెక్టర్ గా 1,36,000 అప్పుడు హైయెస్ట్ చెక్ తీసుకోవడం జరిగింది. 1 lakh క్రాస్ అవ్వడం 1,36,000కి వెళ్ళిపోయింది నా చెక్. సో అప్పటి నుంచి చేస్తూ చేస్తూ నా హైయెస్ట్ చెక్ మొన్న 2,29,000 వచ్చింది. సో చాలా హ్యాపీ జర్నీ ఫ్రెండ్స్. నాకు వాస్తవానికి నా లైఫ్ లో ఆ, ఎన్నో కష్టాలు ఏం లేవు చెప్పుకోవడానికి నా లైఫ్ జర్నీలో, అందుకే షార్ట్ చేస్తున్నదాన్ని. ఎందుకంటే దత్తు సార్ లాంటి అప్పులు లేవు, అండ్ ముఖ్య భాస్కర్ సార్ లాంటి జైలు జీవితం నాకు లేదు. అసలు వెతికినా దొరకవు కష్టాలు. సో చాలా తక్కువ, చిన్న పీరియడ్ ఆఫ్ కష్టాలు నాకుండే. చిన్నప్పటి నుంచే రిచ్ కిడ్నీ, అన్ని సౌకర్యవంతమైన జీవితం, లగ్జరీ లైఫ్ అన్ని బాగున్నాయి ఫ్రెండ్స్. సో షికాయత్ చేయడానికి ఎలాంటిది లేదు లైఫ్ లో, అంత బాగుండే. బట్ దేవుడు ఏదో పర్పస్ ఇచ్చిండు. పర్పస్, ఆ పర్పస్ ని ఫుల్ఫిల్ చేయడానికి బిజినెస్ లోకి వచ్చిన నాకు అనిపిస్తుంది. నేను నా కోసం బిజినెస్ లోకి రాలేదు అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. నేను వచ్చింది జనాల కోసం కావచ్చు, జనాలకు హెల్ప్ చేయాల్సిన బాధ్యత నాకుంది కావచ్చు, నాకు ఆ నాలెడ్జ్ ఇచ్చింది కావచ్చు, నాకు ఆ
మాట ఇచ్చిండు కావచ్చు. దాని ద్వారా సామాన్యమైన పీపుల్ ఎవరైతే వాళ్ళ లైఫ్ ని గెట్ ఆన్ చేయలేకపోతున్నారో వాళ్ళ లైఫ్ లో, సో వాళ్ళకి హెల్ప్ చేయడానికి వచ్చిన కావచ్చు అని నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఆ ఇన్నర్ ఫీలింగ్, ఆ పర్పస్ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది కావచ్చు. సో అండ్ ఇప్పుడు నేను ఆ, చాలా హ్యాపీ ఉన్నా. నా టీంలో నెంబర్ ఆఫ్ పీపుల్ 1 lakh ఎర్నర్స్ గా తయారయ్యారు. దాదాపు 10 పీపుల్స్ కార్ తీసుకోగలిగారు. వాళ్ళ లైఫ్ లో ఎప్పుడు కూడా కార్ అనేది వాళ్ళకు పెద్ద టార్గెట్, పెద్ద గోల్ లాంటిది. అలాంటిది ఈ బిజినెస్ లో అత్యంత సునాయాసంగా తీసుకోగలిగారు. రైట్. సో అది ఈ అచీవ్మెంట్ కి అదే సూచిక అని నేను అనుకుంటాను ఫ్రెండ్స్. నా చెక్ నాకు ఎప్పటికీ ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే సార్ చెప్పినట్టు కూర్చున్న చోట ఆల్రెడీ 4 to 5 lakhs ఇన్కమ్ మాకుంది. ఎలాంటి హార్డ్ వర్క్ చేయకుండా ఆ 4 to 5 lakh ఇన్కమ్స్ మేము తీసుకోగలుగుతున్నాం. రైట్. అలాంటిది ఆ, నేనైతే అంటే నా ఇన్కమ్ ఎప్పుడు కూడా పట్టించుకోను. నా డౌన్ లైన్స్ కి చెక్స్ ఎంత వచ్చినాయి, 1 lakh వచ్చిందా, 2 lakhs వచ్చిందా, కింద వాళ్ళు ఒక లేడీ 10,000 తీసుకుంటే నాకు చాలా హ్యాపీనెస్ వస్తుంది. వచ్చింది లేడీ పార్ట్ టైం గా చేస్తూ ఇంట్లో భర్త మీద ఆధారపడి 10,000 సంపాదిస్తుందంటే నా టీంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్. సో అట్లా నేను ఈ బిజినెస్ ని ముందుకు తీసుకుపోతున్నా. ఆ, ఈ రోజు నేను చెప్పబోయే సెషన్ ఏదైతుందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి, నా అప్లయన్స్ కి, నాకు బిజినెస్ చెప్పిన ఆ వ్యక్తికి, మిస్టర్ ఇల్లెందుల రవికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. మీ అందరి ఆ, సమక్షంలో ఆయనకు థ్యాంక్ యూ చెప్తున్నాను. నాకు ఈ బిజినెస్ గురించి ఆ, మొహమాటం లేకుండా నా దగ్గర తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత నాకు ఎప్పుడు కూడా వెన్నంటే ఉండి హెల్ప్ చేసిన అప్లయన్స్ కి, మీటింగ్స్ కండక్ట్ చేస్తున్న ఈ అప్లయన్స్ కి, అండ్ నాకు గైడెన్స్ ఇస్తున్న మెంటార్ విజయరాజ్ సార్ కి నిలవేళ థ్యాంక్ యూ చెప్తున్నా. అండ్ నా ప్రియమైన డౌన్ లైన్స్, రైట్, నా ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. రైట్. సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. అహర్నిశలు పాటు పడుతున్నారు, కష్టపడుతున్నారు. ప్రతిదీ కూడా నేను చెప్పినట్టు ఫాలో అవుతున్నారు. ట్రూ ఫాలోవర్స్ అంటే నా డౌన్ లైన్స్ గా చెప్పవచ్చు. హ్యాట్స్ ఆఫ్ మీ హార్డ్ వర్క్ కి. నేను ఎప్పుడు తోడుంటాను మిమ్మల్ని సక్సెస్ చేయడానికి, మిమ్మల్ని అన్ని శిఖరాలు చేర్చడానికి నేను ఎప్పటికీ తోడుంటాను ప్రామిస్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ గాడ్. అందరికన్నా ఇంపార్టెంట్ ఫస్ట్ ప్లేస్ ఎవరికి అంటే దేవునికి కదా. సో దేవుడు లేని మనం ఈ భూమి మీద లేము. ఒక పర్పస్ ఇచ్చిండు, ఒక మార్గం చూపించిన మార్గంలో తను పెట్టిన గోల్స్ ని మనం నిర్వర్తిస్తూ ముందుకు పోతున్నాం. సో థ్యాంక్ యూ గాడ్. మా లోపల ఉన్న ఆ ఇగ్నోరెన్స్ ని, ఆ అజ్ఞానాన్ని, చీకటిని తొలగించి ఒక మంచి వెలుతురు ఇచ్చే జీవితాన్ని మాకు ఈ జీవితంలో చూపించినందుకు మనం అందరం కూడా ఆ దేవునికి ఎప్పుడు రుణపడి ఉండవలసిందే. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్. సో దీంతో నా సెషన్ స్టార్ట్ చేస్తాను. ఈ రోజు నేను చెప్పబోయే సెషన్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, లైఫ్ చేంజింగ్ సెషన్ అంట. లైఫ్ చేంజింగ్, మీ లైఫ్ ని ఖచ్చితంగా చేంజ్ చేస్తుంది. సో దయచేసి ఎవరైనా పడుకొని ఉంటే లేచి కూర్చోండి. రైట్. సో చాలా మందిని చూస్తున్నా, మరి వేలాడేసిన ఫేసులు ఉన్నాయి. లేదు అట్లా ఉండకూడదు, లేచి కూర్చోవాలి. నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది. నేను ఇప్పుడు చెప్పబోయే సెషన్ ఏదైతుందో ఒక గొప్ప వ్యక్తి ద్వారా, జిమ్ రాన్ అనే ఒక వ్యక్తి ఫిలాసఫీని నేను నేర్చుకోవడం జరిగింది ఆ యూట్యూబ్ ద్వారానే ఫ్రెండ్స్. యూట్యూబ్ ద్వారా ఒక 4 గంటల ఆ సెషన్ నేను నేర్చుకున్నాక కంప్లీట్ గా నా లైఫ్ లో మార్పులు వచ్చినాయి, నా మైండ్ లో మార్పులు వచ్చినాయి, నా లైఫ్ లో, నా కెరియర్ లో, నా సక్సెస్ లో మార్పు స్పష్టంగా ఏర్పడ్డది. ఎందుకంటే ఆ ఫిలాసఫీస్ నా యొక్క థాట్ ప్రాసెస్ ని చేంజ్ చేశాను. సో అట్లాంటి ఆ 4 hours సబ్జెక్ట్ మామూలు సబ్జెక్ట్ కాదు కదా ఫ్రెండ్స్. ఆ సబ్జెక్ట్ ఆ రోజున ఆ 4 hours వీడియో, ఆ ఆడియన్స్ ఎవరు తెలుసా ఫ్రెండ్స్? పెద్ద పెద్ద కంపెనీల సిఇఓలు, పెద్ద పెద్ద మోటివేషనల్ స్పీకర్స్ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఆ ఆడియన్స్ లో ఉన్నారు. ఆ రోజున ఆ ఆడియన్స్ కి జిమ్ రాన్ అనే వ్యక్తి ఆ సెషన్ ఇవ్వడం జరిగింది, లైఫ్ చేంజింగ్ సెషన్. అట్లాంటి సెషన్ నేను నేర్చుకొని దాన్ని నా టీమ్స్ కి నేను ఎప్పుడు పాస్ చేస్తూనే ఉంటాను. ఇండివిజువల్ గా చెప్తుంటాను, ఆ, నా టీమ్ మీటింగ్స్ లో కూడా చెప్తుంటాను. సో అట్లాంటిది సార్ నాకు మళ్ళీ ఒకసారి గుర్తు చేసిండు, ఆ సెషన్ బాగుంటది, అందరికి అది అవసరం ఇప్పుడని. అంటే ఈ శివరాత్రి రోజున, రైట్, ఈ శివరాత్రి రోజున నాకు అవకాశం ఆ దేవుడు ఇచ్చిండని నేను అనుకుంటున్నా, ఇంకొంతమంది లైఫ్ చేంజ్ చేయడానికి. సో ఆ కొంతమంది లైఫ్స్ లో మీరు ఉంటారని నేను ఆశిస్తున్నా. సో కాన్సన్ట్రేటెడ్ గా వినండి, వీలైతే కొన్ని పాయింట్స్ రాసుకోండి. 1 సెకండ్.
ఓకే ఫ్రెండ్స్, సో నా ఫైల్ షేర్ చేస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక మంచి డిస్ట్రిబ్యూటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో సో నా వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్. క్లియర్ సార్. స్క్రీన్ కనిపిస్తుంది? కనిపిస్తుంది. డిస్ట్రిబ్యూటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, వెల్కమ్. యా సార్, ఓకే సార్. సో ఇది ఒక మంచి డిస్ట్రిబ్యూటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఖచ్చితంగా మన మైండ్ సెట్ ని సెట్ చేసేది బుక్ పెన్తో రెడీ ఉండండి. సో నా ఇంట్రొడక్షన్ ఇది పాత ఫైల్. నా హైయెస్ట్ చెక్ ఇప్పుడు 2,29,000. సో ఈ ట్రైనింగ్ పేరు ఏంటంటే ఫిలాసఫీ ఆఫ్ సక్సెస్. అంటే సక్సెస్ యొక్క తత్వం, సక్సెస్ ఏ విధంగా పొందవచ్చు, దాని రూల్స్ ఏంటి, రైట్, నియమాలు ఏంటి అనేటి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఏం చేస్తే సక్సెస్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది, రైట్. ఆటోమేటిక్ గా సక్సెస్ ఏ విధంగా మనం పొందవచ్చు అనేది ఈ ట్రైనింగ్ యొక్క ఇంపార్టెన్స్. సో ఈ ట్రైనింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక స్టోరీ చెప్పాలి. అదే ఈ వయలిన్ స్టోరీ, రైట్. ఈ వయలిన్ చూస్తున్నారు కదా మీకు పిక్చర్ లో, రైట్. సో ఒక మీటింగ్ హాల్లో, పెద్ద హాల్లో ఎంతో మంది ఆడియన్స్ కూర్చున్న ప్రతిలో ఒక ఆక్షనింగ్ జరుగుతుంది. అంటే వేలం పాట. ఆ వేలం పాట ఏంటంటే ఈ యొక్క చాలా రోజుల క్రితమైన పురాతనమైన ఒక ఈ వయలిన్ ని వేలం పాట వేయడం జరుగుతుంది. సో చాలా మంది మంచి మంచి వాళ్ళు వచ్చి ఆ వయలిన్ ని పర్చేస్ చేయడానికి సిద్ధమవుతారు. సో బట్ అప్పటికే అది వయలిన్ చాలా పాతది, తుప్పు పట్టి ఉన్నది, దుమ్ము పట్టి ఉన్నది. సో చూడడానికి సొంపుగా అయితే లేదు. సో కొద్దిగా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ లోనే ఉంది. సో చాలా మందికి అది వేలం పాట స్టార్ట్ అయింది, రైట్. సో అది 5,000 అని చెప్తే మెల్లిగా అది చాలా మంది 5,000 పెట్టడానికి రెడీ లేక దానికి తక్కువ రేట్ నే కోట్ చేయడం జరిగింది. 3,000 అన్నారు, కొంతమంది 2,000 అన్నారు, రైట్. ఈ విధంగా ఒక మంచి వయలిన్, ఇంతకు ముందు సూపర్ మ్యూజిక్ ని ఇచ్చే వయలిన్ ఏమైంది అంటే దాని వేలం పాటలో దాని విలువని జనాలు తగ్గించుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే అది పాతది, తుప్పు పట్టింది, సో ఇదేం ఉపయోగపడుతుంది, బట్ ఒక గుర్తుగా తీసుకోవచ్చు అనే ఆలోచనతో చాలా తక్కువ రేటునే కోట్ చేయడం జరుగుతుంది. బట్ అంతలోనే ఒక వ్యక్తి వచ్చిండు, స్టేజ్ మీదకి వచ్చి దాన్ని తీసుకొని మొత్తం సర్వీసింగ్ చేయడం స్టార్ట్ చేసిండు. ఆయిల్ తీసుకొని ఆ స్ట్రింగ్స్ అన్నిటిని క్లీన్ చేసిండు. మొత్తం కూడా నీట్ గా ఆ వయలిన్ ని క్లీన్ చేసి మెల్లిగా దాన్ని ప్లే చేయడం స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్. ఎప్పుడైతే దాన్ని ప్లే చేయడం స్టార్ట్ చేయడం మంచి మ్యూజిక్ రావడం స్టార్ట్ అయింది. ఆ మ్యూజిక్ వస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఆ మ్యూజిక్ లో కళ్ళు మూసుకొని లీనమైపోయారు. అలా ఒక 5-10 నిమిషాలు ఆ మ్యూజిక్ ప్లే చేయడం జరిగింది. ఆ 10 మినిట్స్ తర్వాత మ్యూజిక్ స్టాప్ అయిపోయింది. అందరు కూడా హోస్ట్ లోకి వచ్చారు. ఏం జరిగింది? అంత బ్యూటిఫుల్ మ్యూజిక్ ఆ వయలిన్ నుంచి వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ఆ వయలిన్ ని పక్కకు పెట్టి మళ్ళీ వేలం పాట మళ్ళీ స్టార్ట్ చేశారు. ఈసారి 5,000 నుంచి అమాంతం 10,000కు ఒక వ్యక్తి దాన్ని కోట్ చేయడం జరిగింది. 10,000 నుంచి ఇంకా ఆ కోట్ పెరుగుతూనే ఉంది, వేలం పాట పెరుగుతూనే ఉంది. లాస్ట్ కి అది ఒక 50,000కి అది సేల్ అయింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు ఏం అర్థమైంది స్టోరీలో, ఒక 10 నిమిషాల క్రితం ఎలాంటి విలువ లేని ఆ వయలిన్ ని మళ్ళీ జస్ట్ 10 నిమిషాల్లో ఒక మంచి రేటుకి పోగలిగిందంటే అక్కడ ఏం జరిగిందంటే దాని యొక్క విలువని అందరికి తెలియజేయడం జరిగింది. అవునా కదా? దాని విలువని, దాన్ని శుద్ధి చేసి దాన్ని ఎంత పవర్ఫుల్ అనేది తెలియజేయడం జరిగింది. అదే విధంగా ఫ్రెండ్స్, మనం కూడా మన లోపట ఎంతో శక్తి ఉంటుంది, బట్ దాన్ని మనం బయట పెట్టలేకపోతాం. ఒకవేళ మీరు కానీ మీ వాల్యూని తెలుసుకుంటే 100% మనకు వచ్చే సక్సెస్ అంతా ఇంత కాదు, రైట్. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ అంతా కూడా ఆ వాల్యూ మీదనే, ఆ విలువ మీదనే ఆధారపడుతుంది. సో జిమ్ రాన్ అనే వ్యక్తి చెప్పింది ఏంటంటే మన ఇన్కమ్ అట, మన సక్సెస్ ఆర్ మన ఇన్కమ్ దేని మీద ఆధారపడుతుంది అంటే మన పర్సనాలిటీ మీద ఆధారపడుతుంది, రైట్. మన పర్సనాలిటీ అంటే ఏంటి అంటే మన బాడీ పర్సనాలిటీ, ఫిజికల్ పర్సనాలిటీ కాదు, మన మెంటల్ పర్సనాలిటీ.
మన మెంటల్ పర్సనాలిటీలో 4 భాగాలుగా చెప్పొచ్చు. పర్సనాలిటీ అంటే మన నాలెడ్జ్, మన స్కిల్స్, మన యాటిట్యూడ్, మన యాక్టివిటీ. సౌండ్ లో వస్తుందా సార్? ఎస్ సార్, కంటిన్యూ. ఓకే. లేదు, సో బాగుంది. ఓకే. ఓకే సార్. సో మన పర్సనాలిటీ అంటే మనకు నాలెడ్జ్, మన ఇన్కమ్ అట మన నాలెడ్జ్ మీద, మన స్కిల్స్ మీద, మన యాటిట్యూడ్ మీద, మన యాక్టివిటీ మీద డిపెండ్ అవుతుంది. నాలెడ్జ్ అంటే జ్ఞానం. మీకు ఎంత జ్ఞానం, ఎంత నాలెడ్జ్ ఉందో మీ ఇన్కమ్ అంతే ఉంటుంది. మీకు ఎన్ని స్కిల్స్ ఉంటాయో మీ ఇన్కమ్ కూడా అంతే ఉంటుంది. మీ ఆలోచన తీరు, యాటిట్యూడ్ అంటే మీ ఆలోచన తీరు ఎంత ఉంటుందో అంతే మీ ఇన్కమ్ ఉంటుంది. మీ యాక్టివిటీ, మీరు ఎంత పని చేస్తారో అంతే ఇన్కమ్ ఉంటుంది. సో మన ఇన్కమ్, మార్కెట్ లో మన ఇన్కమ్ దేని మీద ఆధారపడుతుంది అంటే మన నాలెడ్జ్ మీద, మన స్కిల్స్ మీద, మన యాటిట్యూడ్ మీద, మన యాక్టివిటీ, మనం చేసే పని మీద డిపెండ్ అయి ఉంటది. అవునా కదా ఫ్రెండ్స్? చాలా మంది ఒప్పుకుంటారు, నిజమే కదా సార్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి జీతం 10,000 రూపాయలు ఉంది తన జాబ్ లో అంటే అతనికి కేవలం 10,000 సంపాదించేటంత నాలెడ్జ్ మాత్రమే ఉంది. 10,000 సంపాదించేటంత స్కిల్స్ మాత్రమే, నైపుణ్యాలు మాత్రమే ఉన్నాయి. 10,000 సంపాదించేటంత ఆలోచన తీరు మాత్రమే ఉంది. అండ్ 10,000 సంపాదించేటంత పనితనం మాత్రమే ఉంది. అవునా కదా ఫ్రెండ్స్? ఒప్పుకుంటారా ఎంతమంది? ఎస్, చాట్ బాక్స్ లో పెట్టచ్చు. ఎంతమంది ఒప్పుకుంటారు? ఎస్, రైట్. ఎస్. సో మన నాలెడ్జ్ బట్టి, మన స్కిల్స్ బట్టి, మన యాటిట్యూడ్ బట్టి, మన యాక్టివిటీ బట్టి మనకు ఇన్కమ్ ని మార్కెట్ లో డిసైడ్ చేస్తారు. అవునా కాదు? సో చాలా వరకు ఇంకో వ్యక్తికి నెలకి ఇన్కమ్ 50,000 ఉందంటే అతనికి కేవలం అతనికి ఆ 50,000 సంపాదించేటంత నాలెడ్జ్ ఉంది. ఆ 50,000 సంపాదించేటంత స్కిల్స్, నైపుణ్యాలు ఉన్నాయి. అతనికి ఆ 50,000 సంపాదించేంత యాటిట్యూడ్, ఆలోచన తీరు ఉంది. ఆ 50,000 సంపాదించేంత పనితనం కూడా తను చేస్తున్నాడు. అందుకే తనకి 50,000 రావడం జరుగుతుంది. ఇది అర్థం చేసుకోవాలి. దీంట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఇంపార్టెంట్ చూడండి. ఒక కంపెనీలో పనిచేసే ఇద్దరికి, రైట్, ఒక కంపెనీలో, ఒకటే కంపెనీలో పనిచేసే ఇద్దరికి, ఒక వ్యక్తికి 10,000 రూపాయలు ఉంటది, ఇంకో వ్యక్తికి 1,00,000 రూపాయలు ఉందంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్? రైట్. ఒకటే కంపెనీలో పనిచేసే ఒక వ్యక్తి ఉన్నాడు, వాచ్మ్యాన్ కావచ్చు, 10,000 జీతం ఉంటే అదే కంపెనీలో పనిచేసే ఆ పైన సిఇఓకో లేకపోతే ఇంకొక హెచ్ఆర్ కో ఒక 1,00,000 జీతం ఉండొచ్చు. దీని అర్థం ఏంటంటే కంపెనీలో పనిచేసినా కూడా వాళ్ళ నాలెడ్జ్ లో మార్పు ఉన్నది, వాళ్ళ నైపుణ్యాల్లో మార్పు ఉన్నది, వాళ్ళ యాటిట్యూడ్ చేంజ్ ఉన్నది, వాళ్ళ యాక్టివిటీ, పనితీరులో చేంజ్ ఉంది. సో 100% మన ఇన్కమ్ అనేది ఈ 4 మీద డిపెండ్ అయి ఉంటది. సో నేనేమంటున్నా అంటే ప్రస్తుతము మీ ఇన్కమ్ ఏదైతే ఉందో మార్కెట్ లో, వెస్టీజ్ లో అంటే నేను ఫ్రెండ్స్, మీ జాబ్ లో కావచ్చు, మీ మీ వ్యాపారంలో కావచ్చు, వ్యవసాయంలో కావచ్చు, మీకు సర్టెన్ అమౌంట్ ఉంది. ఇప్పుడు మార్కెట్ లో మీకు ఒక రేట్ ఉంది, రైట్? మీ ఇన్కమ్ ఏ మీ రేట్. ఆ రేట్ మీకు ఉందంటే అర్థం ఏంటంటే మీరు ఆ రేట్, ఆ ఇన్కమ్ సంపాదించేంత నాలెడ్జే, అంతే స్కిల్స్, అంతే యాటిట్యూడ్, అంతే యాక్టివిటీ మాత్రమే మనం చేయగలుగుతున్నాం. అవునా కదా? సో మరి దీన్నే మన విలువ అంటారు. మనకున్న నాలెడ్జ్, మనకున్న స్కిల్స్, ఏదైతే ఆలోచన విధానం ఉందో, మన పనితీరు ఉందో, ఇదే మన విలువ. సో మార్కెట్ లో మీ విలువ ఎంత అంటే మీకు వస్తున్న ఇన్కమ్. అవునా కదా ఫ్రెండ్స్? సో మనిషి తన విలువ కన్నా ₹1 కూడా ఎక్కువ సంపాదించలేడట, రైట్? ఎంత సూపర్ స్టేట్మెంట్ చూడండి ఫ్రెండ్స్. ఆద్మీ ఉస్కి ఔకాత్ సే జ్యాదా ₹1 भी कमा नहीं सकता. సో మనిషి తన వాల్యూ ఎంత ఉంటుందో అంతే సంపాదించగలుగుతాడు, అంతకన్నా ₹1 కూడా ఎక్కువ సంపాదించలేడట. సో దీన్ని బట్టి మనకేం అర్థమైంది అంటే మనం మన వాల్యూని పెంచుకుంటే మన ఇన్కమ్ ని మనం పెంచుకోవచ్చు అని అయితే మనకు ఇప్పుడు అర్థమవుతుంది. సో వాల్యూ అనేది అర్థం కావడానికి చూడండి, డబ్బులు ఎట్లా వస్తాయి, ఎందుకు వస్తాయి అనేది మీరు గమనిస్తే ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక కరోడ్పతి, ఒక విపరీతమైన డబ్బు ఉన్న వ్యక్తి దగ్గర తన ఉన్న ధనాన్ని అంతా కూడా మనం దొంగిలించి రోడ్డు మీద పంపించేస్తే ఆ వ్యక్తి మళ్ళీ 1 year అతనికి టైం ఇస్తే మళ్ళీ అతను కరోడ్పతి అవుతాడు ఫ్రెండ్స్. అంటే కరోడ్పతిని మీరు కంప్లీట్ గా దొంగిలించేసి అతన్ని రోడ్డు మీదకి నొక్కేసిన మళ్ళీ 1 year కి మళ్ళీ కరోడ్పతి అవుతాడు.
మరి దొంగిలించిన డబ్బునంతా ఒక పేదవాడికి ఇద్దాము అని చెప్పేసి మీరు ఇస్తే ఆ పేదవాడు ఆ 1 year తిరిగేసరికల్లా ఇంకా పెద్ద పేదవాడైతే గాని ఎప్పటికి కూడా ధనవంతుడు కాడు ఫ్రెండ్స్. ఎందుకంటే ధనం అనేది మైండ్ కి సంబంధించింది, అంతే తప్పితే డబ్బులకు సంబంధించింది కాదు. సో అది మన వాల్యూ, రైట్? ఆ రిచ్ మ్యాన్ మళ్ళీ ఆ ధనాన్ని ఎట్లా సంపాదించుకోవాలో తన తెలివితనాన్ని ఉపయోగించుకొని సక్సెస్ అవుతాడు. బట్ ఈ పూర్ పర్సన్ తనకి ఎన్ని డబ్బులు ఇచ్చినా దాన్ని ఏ విధంగా పోగొట్టుకోవాలో అన్ని రకాల మాస్టర్ ప్లాన్లు ఆయన దగ్గర ఉంటాయి, అవునా కదా? సో ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఫ్రెండ్. మన ఇన్కమ్ అనేది మన పర్సనాలిటీ మీద డిపెండ్ అవుతుంది. నాలెడ్జ్, స్కిల్స్, యాటిట్యూడ్ అండ్ యాక్టివిటీ. ఒకవేళ మీకు మీ ఇన్కమ్ నచ్చకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ నాలెడ్జ్ ని మీరు పెంచుకోవాల్సి వస్తుంది, మీ స్కిల్స్ ని మీరు పెంచుకోవాల్సి వస్తుంది, మీ యాటిట్యూడ్ ని మీరు డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది, మీరు యాక్టివిటీ అనేది ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో మనం చేంజ్ కావాలి. చాలా మంది చేంజ్ కావడానికి రెడీ ఉండరు ఫ్రెండ్స్. మరి మనం చేంజ్ కాకపోతే మన ఇన్కమ్ ఎట్లా చేంజ్ అవుతుంది? చూడండి ఫ్రెండ్స్, మనం మన ప్లానెట్ ని చేంజ్ చేయొచ్చా? రైట్, ఇప్పుడు మీరు భూమి మీద పుట్టారు, రైట్? మీ ప్లానెట్ ని మీరు మార్చగలుగుతారా? మార్చలేము. సీజన్స్ అంటే ఈ కాలాన్ని మనం మార్చలేదు, మన చేతిలో లేదు కదా. కాలాన్ని మార్చే శక్తి మనకు లేదు. సో యూ కాంట్ చేంజ్ ద ప్లానెట్, యూ కాంట్ చేంజ్ ద సీజన్స్. కాలాన్ని మార్చలేదు. యూ కాంట్ చేంజ్ ద సన్షైన్. ఇవన్నీ డిసైడ్ చేయబడ్డాయి. సన్షైన్ ని మార్చేంత శక్తి లేదు. కంట్రీని మార్చలేము, గవర్నమెంట్లని మార్చలేము, మన ఎకానమీని కూడా మనం మార్చలేము, మన కంపెనీని మనం మార్చలేము, మన పరిస్థితులని మనం మార్చలేము. మీరేమైనా మార్చగలిగేది ఉంది ఈ భూమి మీద అంటే అది మిమ్మల్ని మీరే మార్చుకోగలుగుతారు. అండ్ ఇఫ్ యూ చేంజ్, ఎవ్రీథింగ్ విల్ చేంజ్. మీరు ఎప్పుడైతే మారడం స్టార్ట్ చేస్తారో ఇవన్నీ కూడా మారడం స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. మీరు కన్ఫ్యూజ్ కావచ్చు, అదేంది మనం కంపెనీ మార్చలేమా, మన పరిస్థితులు మార్చుకోలేమా, మనది మనమే. ఎగ్జాక్ట్లీ, మిమ్మల్ని మీరు మార్చుకుంటే ఈ పరిస్థితులన్నీ కూడా మారుతాయి ఫ్రెండ్స్. సో మీకు ఇప్పుడు లైఫ్ మీకు నచ్చట్లేదు అంటే మీరు మారాల్సిన పరిస్థితి వచ్చిందని గుర్తుపెట్టుకోండి. మీ ఇన్కమ్ మీకు నచ్చట్లేదు, మీ లైఫ్ మీకు నచ్చట్లేదు అంటే మీరు మారాలి. బికాస్ ఇఫ్ యూ చేంజ్, ఎవ్రీథింగ్ విల్ చేంజ్, రైట్? నీ కంపెనీ నచ్చట్లేదు, ఈ ప్రభుత్వం నచ్చట్లేదు, రైట్? ఈ దేశమే నచ్చట్లేదు, సరిగా జరగట్లేదు అంటే అవన్నీ కూడా మార్చే శక్తి నీ చేతిలో లేదు. నిన్ను నువ్వు మార్చుకునే శక్తి మాత్రమే నీ చేతిలో ఉంది. నువ్వు గాని మారితే ఇవన్నీ కూడా మారుతాయి. సో మనం మారాలి ఫ్రెండ్స్. For things to change, you have to change. 1 second, friends. ఓకే ఫ్రెండ్స్, సో ఫర్ థింగ్స్ టు చేంజ్ యూ హ్యావ్ టు చేంజ్. మనం మారాలి. మనం మారకుండా మన లైఫ్ మారది, మన పరిస్థితులు మారవు, మన ఇన్కమ్ మారది. ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఏదైతే వర్క్ చేస్తున్నావో, రైట్, గత 5 నుంచి 10 సంవత్సరాల నుంచి నువ్వు తీసుకున్న నిర్ణయాల ద్వారా ఇప్పుడు నీ లైఫ్ అనేది డిసైడ్ కాబట్టది, నీ ఇన్కమ్ అనేది డిసైడ్ కాబట్టది. మరి ఇంకో 5 నుంచి 10 సంవత్సరాలు కూడా మళ్ళీ అవే నిర్ణయాలు, మళ్ళీ అదే జీవితం, మళ్ళీ అదే జాబ్ చేసుకుంటూ పోతే మళ్ళీ అదే లైఫ్ వస్తుంది తప్పితే కొత్తది రాదు. కొత్త లైఫ్ కావాలి అంటే కొత్త పనులు చేయాలి. నువ్వు మారాలి. నువ్వు మారితే నీ లైఫ్ ఖచ్చితంగా మారుతుంది ఫ్రెండ్స్. సో ఏ విధంగా మనం మారొచ్చు, ముఖ్యంగా ఈ బిజినెస్ పరంగా మనం గమనిస్తే ఏ విధంగా మనం మారొచ్చు అంటే చెప్పాను కదా ఫ్రెండ్స్, మన ఇన్కమ్ మనకు 4 మీద డిపెండ్ అయి ఉంటది. కాబట్టి ఆ 4 ఏంటి అంటే నాలెడ్జ్, స్కిల్స్, యాటిట్యూడ్, యాక్టివిటీ. ఇవందరూ కూడా మీరు రాసుకోవాలని నేను కోరుకుంటున్నా. నాలెడ్జ్ పెంచుకోవాలి, స్కిల్స్ పెంచుకోవాలి, యాటిట్యూడ్ పెంచుకోవాలి, యాక్టివిటీని పెంచుకోవాలి, రైట్? మన బిజినెస్ లో మీ ఇన్కమ్ ఇప్పుడు తక్కువ ఉంది సార్, నా ఇన్కమ్ 10,000 ఉంది వెస్టీజ్ లో, నాది ఎప్పుడు సార్ లైక్ 1 lakh అవుతుంది అంటే అప్పుడు నువ్వు 1 lakh సంపాదించే అంత నాలెడ్జ్ ని గ్యాదర్ చేసుకోవాలి. 1 lakh సంపాదించే అంత స్కిల్స్ ని, బిజినెస్ కి సంబంధించిన స్కిల్స్ ని డెవలప్ చేసుకోవాలి. 1 lakh సంపాదించే అంత యాటిట్యూడ్ ని మీరు తయారు చేసుకోవాలి, రైట్? యాటిట్యూడ్ ని తయారు చేసుకోవాలి.
అండ్ 1 lakh సంపాదించేంత పని మనం చేయాలి. అవునా కదా ఫ్రెండ్స్? సో మరి ఆ 1 lakh సంపాదించేంత నాలెడ్జ్ మనం ఏ విధంగా ఈ బిజినెస్ గ్యాదర్ చేసుకోవచ్చు అంటే, మనం ఇక్కడ చూడండి, ప్రోడక్ట్స్ గురించిన ఫస్ట్ నాలెడ్జ్ తీసుకోవాలి, రైట్? ఎందుకంటే ఇది మనది ప్రోడక్ట్ బిజినెస్, రైట్? స్కీమ్స్ కాదు, చైన్ సిస్టమ్ కాదు, పీపుల్ ని జమ చేసి వాడు కట్టే దాని మీద మనకు పైసలు కట్టదు. కంపెనీ మనకు ప్రోడక్ట్స్ టర్న్ ఓవర్ మీద డబ్బు ఇస్తుంది. కాబట్టి ప్రోడక్ట్స్ నీ గ్రిప్ లోకి రావాలి, రైట్? ఏ పెద్ద షాప్ ఒక మెడికల్ షాప్ వెళ్ళండి, మెడికల్ షాప్ అతన్ని అడగండి ఏ ప్రాబ్లం కి ఏ రోగం ఇవ్వాలంటే, ఏ రోగంకి ఏం టాబ్లెట్ ఇవ్వాలంటే చాలా క్లియర్ కట్ గా చెప్తాడు. సో వాని ప్రోడక్ట్ ఏ షెల్ఫ్ లో ఏ ప్రోడక్ట్ ఉన్నది అనేది కూడా చాలా పర్ఫెక్ట్ గా చెప్పగలుగుతాడు. సో వాని ప్రోడక్ట్స్ మీద వానికి గ్రిప్ ఉన్నది, రైట్? మరి నీ ప్రోడక్ట్స్ మీద నీకు గ్రిప్ ఉందా, నాలెడ్జ్ ఉందా నీ ప్రోడక్ట్స్ మీద? సో ఏ ప్రోడక్ట్ దేనికోసం వాడాలి, రైట్, అనేది మనం తెలిసి ఉండాలి. సో ప్రోడక్ట్ గురించి నాలెడ్జ్ ని గ్యాదర్ చేయండి ఫ్రెండ్స్. సో చాలా మంది చేయరు, అప్లైన్ల మీద డిపెండ్ అయ్యి నాలెడ్జ్ తీసుకోకుండా చేస్తూనే పోతుంటే ఫీల్డ్ లో ఎన్నో కష్టాలు వస్తుంటాయి. అవునా కదా? సో మరి ఏ విధంగా ప్రోడక్ట్స్ గురించి నాలెడ్జ్ తీసుకోవచ్చు అంటే, ఫస్ట్ వాడాలి. సెల్ఫ్ యూసేజ్ చేయకుండా ప్రోడక్ట్ కి సంబంధించిన నాలెడ్జే రాదు. అసలు అది ఎలా పనిచేస్తుంది, ఒక సబ్బు వాడితే ఏ విధంగా నురుగు వస్తుంది, ఎన్ని రోజులు వస్తుంది, ఇవన్నీ తెలియకుండా మీరు సబ్బుని మీరు కాన్ఫిడెన్స్ రానే రాదు ప్రమోషన్ చేయడానికి. సో ఫస్ట్ సెల్ఫ్ యూసేజ్ మనం చేయవలసిందే. తర్వాత మనం కొన్ని బుక్స్ ఉంటాయి, సిఎన్టి మీటింగ్స్ ఉంటాయి, వాటి నుంచి మీరు ప్రొడక్ట్స్ కి సంబంధించిన నాలెడ్జ్ ని గ్యాదర్ చేసుకోవాలా. రెగ్యులర్ గా జూమ్ మీటింగ్స్ నడుస్తున్నాయి, ప్రతిరోజు 5 AM కి జూమ్ మీటింగ్స్ లో ఎక్సలెంట్ ట్రైనింగ్స్ మనకు జరుగుతున్నాయి. ఆ ట్రైనింగ్స్ లో నాలెడ్జ్ ఎంతో వస్తుంది. మరి లేస్తున్నారా, రాసుకుంటున్నారా? లైఫ్ లో సక్సెస్ కావాలనుకుంటాం, బట్ దానికి తగ్గట్టు పనులు చేస్తామా? చెయ్యం. మన వాల్యూని పెంచుకోవడానికే ప్రయత్నించాం ఫ్రెండ్స్ మనం, రైట్? ప్రయత్నించము. సక్సెస్ కావాలని కోరుకుంటాము, దానికి కావాల్సిన ప్రయత్నం మాత్రము మనం చేయట్లేదు. సో ట్రైనింగ్స్ లో, జూమ్ మీటింగ్స్ లో మనం ఎంత చక్కగా మన చిన్న రాజ్ కుమార్ సార్ వాటర్ ప్యూరిఫైర్ గురించి చెప్తే నేను రాసుకున్న ఫ్రెండ్స్ ఎన్నో పాయింట్స్ నాకు తెలియని నేను రాసుకోవడం జరిగింది. ఒక యూసిడిగా మేమే మరి నాలెడ్జ్ లో మేము ఇంకా రాసుకోవాల్సినవి ఉన్నాయంటే, మరి మీరు కొత్త వాళ్ళు ఇంకా ఎదగడానికి 1 lakh చేరుకోవడానికి కష్టపడుతున్న వాళ్ళు ఎంత నాలెడ్జ్ మీరు తీసుకోవాలి ఒక్కసారి అర్థం చేసుకోండి, రైట్? సో మీటింగ్స్ ద్వారా మీకు నాలెడ్జ్ అనేది గ్యాదర్ అవుతుంది. ప్రతి మీటింగ్ కి రావాలి, ప్రతి ప్రోడక్ట్ మీటింగ్ కి రావాలి, హెల్త్ మీటింగ్స్ కి రావాలి, సిఎన్టి మీటింగ్స్ కి రావాలి, బూట్ క్యాంప్స్ కి రావాలి, సక్సెస్ సెమినార్లకు రావాలి. వచ్చేటప్పుడు బుక్ పెన్ను తెచ్చుకోవాలి, రాసుకోవాలి. ఒక స్టూడెంట్ లెక్క ఉంటే మీరు బిజినెస్ లో నాలెడ్జ్ గ్యాదర్ చేయడం ఎంతసేపు కాదు. రారు చాలా మంది అలా ఖాళీ చేతులతోని వచ్చేస్తుంటారు మీటింగ్స్ కి, వచ్చి అంతా విని వెళ్తుంటారు. నో నో నో, అట్లా మీరు సక్సెస్ కారు. సక్సెస్ కి కొన్ని అవసరం ఉంటాయి, రైట్? నాలెడ్జ్ ని గ్యాదర్ చేసుకోవాలి, రాసుకోవాలి ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా ఉండాలి. బిజినెస్ ప్లాన్ చెప్తుంది అంటే కూడా మనం రాసుకోవాలి. బిజినెస్ గురించి నేర్చుకోవాలి. అసలు నువ్వు ఏ బిజినెస్ చేస్తున్నావు అర్థం చేసుకోవాలి. నువ్వు నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నావు, మరి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటిది? అసలు నెట్వర్క్ మార్కెటింగ్ కి పిరమిడ్ స్కీమ్స్ ఉంటాయి బయట. పీపుల్ ని కేవలం తలకాయలు జమ చేసే వ్యాపారాలు, లెఫ్ట్ టు రైట్ స్కీమ్స్ అంటారు, వాటిని చైన్ సిస్టమ్స్ అంటారు, రైట్? అసలు ప్రోడక్ట్లే ఉండవు. ప్రోడక్ట్లు లేకుండా కేవలం జనాలు డబ్బులు పెడితే, రైట్, జనాలు డబ్బులు పెడితే ఆ డబ్బుల మీదకి వెళ్ళి మీకు కమిషన్లు ఇచ్చే వ్యాపారాలు ఉంటాయి, ప్రోడక్ట్లు ఉండవు. అట్లాంటి వాటిని పిరమిడ్ స్కీమ్స్ అంటారు, చైన్ సిస్టమ్ అంటారు. వాటితోని మన బిజినెస్ ని కంపేర్ చేస్తారు. ఫస్ట్ నీ బిజినెస్ అది కాదని నీకు తెలిసినప్పుడే నువ్వు ఇతరులకు చెప్పగలుగుతావు. సో అట్లాంటి నాలెడ్జ్ గ్యాదర్ కావాలి అంటే మీటింగ్స్ కి రావాలి. సో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటిది, అది డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, పిరమిడ్ స్కీమ్స్ కి తేడా ఏంటో మనం తెలుసుకోగలగాలి. అసలు ఈ బిజినెస్ ఎలా వర్క్ చేస్తుంది, లా ఆఫ్ యావరేజెస్ అంటే ఏంటిదో తెలియాలి. ఇక్కడ రాశాను ఫ్రెండ్స్ 10, 7, 4, 2 అంటే ఈ బిజినెస్ లో ఏ విధంగా సక్సెస్ అయితే మీరు నేర్చుకోవాలి. 10 మందికి చెప్తే 7 వింటా అంటారు, బట్ 4 వింటారు, 2 చేస్తారు. ఏదైనా ఒక మంచి విషయం 10 మందికి చెప్పడానికి చూస్తే 7 వింటా అంటారట, బట్ 4 వింటారట. వింటా అన్నారు, వినలేరు. 4 విన్నారు, 2 చేస్తున్నారు. సో 10 మందికి చెప్తే 2 జాయిన్ అవుతారన్న నాలెడ్జ్ నీకుంటే అసలు నీకు ఫీల్డ్ లో ఎంత రిజెక్షన్స్ వచ్చినా నీకు ఆ బాధ అనేది రాదు. ఎందుకంటే నీకు తెలుసు, సబ్జెక్ట్ తెలుసు, లా ఆఫ్ యావరేజెస్ అనేది పనిచేస్తుంది. 10 మందికి చెప్తే 2 వస్తారు. ఈ 8 మంది అనేవాళ్ళు మనకు సూట్ గారు, పక్కకు పడేయాలా, ఈ 2 చూస్ చేసుకోవాలనేది నీకు అర్థమవుతుంది.
సో ఆ నాలెడ్జ్ అనేది మనం గ్యాదర్ చేసుకోవాలి. కాంపౌండింగ్, అసలు ఈ బిజినెస్ ఎట్లా పెరుగుతుంది. మరి విజయరాజ్ సార్ యొక్క టీమ్ సైజ్ చూస్తే 8 లక్షల మంది ఉన్నారట. 8 లక్షల మంది సార్ జాయిన్ చేసిండా? 8 లక్షల మంది సార్కి లిస్ట్ ఉందా? అసలు 8 మంది పీపుల్ సార్కి లిస్ట్ లో వచ్చి ఉంటే ఎంతమంది ఉండాలి సార్ లిస్ట్ లో? లా ఆఫ్ యావరేజెస్ ప్రకారం అంతమంది ఉంటారా? లేదు. అసలు ఎట్లా వచ్చింది మరి అంత నెట్వర్క్ అంటే? కాంపౌండింగ్ జరుగుతుంది. మనము 10 మందిని తీసుకొస్తాం, ఆ 10 మంది 10 మందిని తీసుకొస్తుంటారు. ఇది అర్థం చేసుకోకుండా స్టార్టింగ్ లోనే చాలా మంది స్కిప్ అయిపోతుంటారు, విడిచిపెట్టేస్తుంటారు బిజినెస్. ఈ బ్యూటిఫుల్ థింగ్ ప్రపంచంలో ఒక 8వ వింత అంటారట. ఏంటిది అంటే కాంపౌండింగ్. ఏంటిదంటే కాంపౌండింగ్ అంటే మల్టిప్లై అవ్వడం, విపరీతంగా మల్టిప్లై అవ్వడం కాంపౌండింగ్ అంటే, రైట్? సో అది ఒక మంచి స్టోరీ కూడా ఉంటది కాంపౌండింగ్ సంబంధించి. ఒక రాజు ఒక మంత్రిని పిలిచి, ఆ మంత్రికి ఒక మంచి ఆ వరాలు ఇస్తున్నాడు. నువ్వు ఏదైనా కోరుకో, నీ ద్వారా నాకు చాలా మంచి లాభం జరిగింది, నీ నాలెడ్జ్ ద్వారా, దాని ద్వారా మన రాజ్యానికి మంచి లాభం జరిగింది, సో నువ్వేం కావాలంటే అది కోరుకో, నేను ఇస్తా అంటే, సార్ నాకు అన్ని ఏం అవసరం లేదు, నాకు ఏం లేదు, ఒక చెస్ బోర్డ్ ఏదైతే ఉంటుందో, రైట్, ఆ చెస్ బోర్డ్ లో ఒక్కొక్క గడిలో ఒక బియ్యపు గింజ, ఒక గడిలో ఒక బియ్యపు గింజ, రెండో గడిలో 2 బియ్యపు గింజలు, మూడో గడిలో 4 బియ్యపు గింజలు, అంటే ప్రతి గడికి వెళ్తున్న కొద్దీ ఆ బియ్యపు గింజల యొక్క సంఖ్యని అట్లా డబుల్ చేసుకుంటూ పోతే సరిపోతుంది. నాకు ఆ చెస్ బోర్డ్ లో లాస్ట్ గడికి వచ్చేసరికి ఎంత బియ్యం వస్తే అంత బియ్యం ఏంటి స్వామి అని చెప్పేస్తారు. రాజు గుల్లుమని నవ్వుతాడు. ఏమన్నా, నువ్వు పిచ్చోని, నేను నీకేం అడుగుతున్నా, నువ్వు ధనరాశులు, నగలు, విగలు నువ్వేం అడిగినా నేను ఇవ్వగలుగుతా, నువ్వు వీళ్ళ పట్టే బియ్యం అడుగుతున్నావు ఏంటి అని అడిగి నవ్వడం జరుగుతుంది. బట్ తీరా పర్లేదు, నువ్వు అడిగినావు కాబట్టి నేను చేస్తా అని ఆ చెస్ బోర్డ్ ని తీసుకొచ్చి పెట్టడం స్టార్ట్ చేస్తారు వాళ్ళ భటులతో అని. రైట్, బియ్యం తీసుకొచ్చి ఫస్ట్ గడిలో 1, రెండో గడిలో 2, తర్వాత 4, తర్వాత 8, 5, 16 ఇట్లా పెరుగుతూ పోతే సగం చెస్ బోర్డు సగం అయిపోయేసరికి మొత్తం రాజ్యంలో ఉన్న బియ్యపు గింజలన్నీ మొత్తము స్టాక్ అవుట్ అయిపోతుంది. సో రాజ్యంలో బియ్యం అంతా కూడా అయిపోతుంది సగం చెస్ బోర్డుకే. మిగతా చెస్ బోర్డు వచ్చేసరికి పరిస్థితి ఏందో అప్పుడు మళ్ళీ ఆ మంత్రి దగ్గర చేతులు జోడించి ఏం చేయమంటావు అని చెప్తారు. సో ఒక్కసారి అర్థం చేసుకోండి, ఆ కాంపౌండింగ్ శక్తి మనం ఊహించలేము. అది ఈ బిజినెస్ లో కూడా మీకు జరుగుతుంది. రైట్ సార్, నేను ప్రోడక్ట్లు చెప్తే కొంటలేరు సార్, నువ్వు ఏం చేయాలని ఉన్నది నువ్వేం ఆలోచిస్తున్నావు, ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. సో కాంపౌండింగ్ అనేది చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ ఈ బిజినెస్ లో. అది జరుగుతుంది మీకు, అది జరిగేదాకా మీరు ఉండండి ఈ బిజినెస్ లో. స్టార్టింగ్ లో 2-3 నెలలకే 4-5 బిజినెస్ గురించి చెప్పి మీరు విడిచిపెట్టేస్తే చాలా కోల్పోబోతున్నారు, చాలా లాస్ అవ్వబోతున్నారు. ఈ బిజినెస్ అనేది మీ ఒక్కరి మీద డిపెండ్ అయింది కాదు, మీరు ఎంత అమ్ముతున్నారు ఇంపార్టెంట్ కాదు, మీరు ఎంత మందిని జాయిన్ చేస్తున్నారు ఇంపార్టెంట్. చేస్తూ పోతే అది సంఖ్య అనేది విపరీతంగా పెరిగినప్పుడు మనం ఇంట్లో కూర్చున్నా కూడా ఒక లగ్జరీ లైఫ్ ని లీడ్ చేసేంత ఇన్కమ్ ప్రతి నెల మన అకౌంట్ లో పడుతుంది. అట్లాంటి బిజినెస్ లో మనం ఉన్నాం, అట్లాంటి బిజినెస్ లో ఉన్నామని నీకు తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఆ నాలెడ్జ్ ని గ్యాదర్ చేసుకోండి, అసలు కాంపౌండింగ్ ఏంటిది, ఎట్లా పనిచేస్తుంది. తర్వాత పీపుల్ గురించిన నాలెడ్జ్ ని కూడా మనం తీసుకోవాలి. మనం ఉన్నది పీపుల్స్ బిజినెస్ లో, అఫ్ కోర్స్ ప్రొడక్ట్స్ బిజినెస్ లో, బట్ ఆ ప్రొడక్ట్స్ ని వాడేది ఎవరు? పీపులే, రైట్? సో ఆ పీపుల్ ఎలాంటి పీపుల్ ఉంటారు వాళ్ళ గురించి తెలుసుకోవాలా. వాళ్ళు అసలు ఎస్ ఎందుకు అంటారు, వాళ్ళు నో ఎందుకు అంటారు, అసలు ఎందుకు మరి బిజినెస్ లోకి రారు, అసలు పీపుల్ ఎన్ని రకాలు ఉంటారు, ఇవన్నీ కూడా మీకు ట్రైనింగ్స్ లో ఇవ్వబడతాయి ఫ్రెండ్స్. అన్ని కూడా మనం ఈ అన్ని ఒకటే మీటింగ్ లో చెప్పరాదు. బట్ ఎప్పుడైతే మీరు మీటింగ్ లో రెగ్యులర్ గా మిమ్మల్ని మీరు పెడతారో ఆటోమేటిక్ గా పీపుల్ ఎలాంటి విధాలుగా ఉంటారు, ఎన్ని రకాల ప్రశ్నలు వేస్తారు, వాటికి మీరు ఎలా సమాధానాలు చెప్పాలి, అన్ని కూడా మీరు ట్రైనింగ్ లో పొందడం జరుగుతుంది. సో నాలెడ్జ్ గ్యాదర్ చేసుకోవడానికి బుక్స్ అనేటి ఒక బెస్ట్ సాధనం, రైట్? లీడర్స్ ఆర్ రీడర్స్. లీడర్స్ ఎవరు అంటే పుస్తకాలు చదివే వాళ్ళే లీడర్స్ అవుతారట. ప్రపంచంలో ఉన్న కరోడ్పతులు అందరూ పుస్తకాలు చదివే అలవాటు ఉన్న వాళ్ళే.
లీడర్స్ అందరూ కూడా రీడర్సే. మరి ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ స్టేట్మెంట్, యూ కెన్ జడ్జ్ ఎ మ్యాన్ బై ద బుక్స్ ఇన్ హిస్ లైబ్రరీ. ఒక వ్యక్తిని మీరు అంచనా వేయాలంటే అతని లైబ్రరీలో ఎలాంటి పుస్తకాలు ఉన్నాయో చూస్తే చాలట అతన్ని అంచనా వేయొచ్చట. అంటే అంతగా చెప్పారో చూడండి. మరి మన లైబ్రరీలో ఎలాంటి పుస్తకాలు ఉన్నాయి ఫ్రెండ్స్? నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ లైబ్రరీలో ఎట్లాంటి పుస్తకాలు ఉన్నాయి? నేను చెప్పనా ఫ్రెండ్స్, అసలు లైబ్రరీ లేదు మనకి, మన ఇంట్లో లైబ్రరీ లేదు. అలాంటి పూర్ మైండ్ సెట్ పీపుల్ మనం. రిచ్ మైండ్ సెట్ పీపుల్ చూడండి, వాళ్ళ పెద్ద పెద్ద ఇళ్లలో పెద్ద పెద్ద లైబ్రరీస్ ఉంటాయి, వాళ్ళు చదివే పుస్తకాలన్నీ లైన్ గా ఉంటాయి. మా ఇంట్లో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి నా షెల్ఫ్స్ లో. సో అట్లాంటి పుస్తకాలు ఎన్నో చదివినాం కాబట్టి లీడర్ అయినాం కాబట్టి సక్సెస్ వచ్చింది కాబట్టి డబ్బులు వస్తున్నాయి. మరి మీకు లైబ్రరీ ఉందా? ఆ లైబ్రరీలో ఎలాంటి పుస్తకాలు ఉన్నాయి? రైట్, మీరు చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాల గురించి చెప్పకండి ఫ్రెండ్స్. ఎన్నో మంచి మంచి పుస్తకాలు మనకు మార్కెట్ లో ఉన్నాయి, మిమ్మల్ని సక్సెస్ చేయడానికి రెడీ ఉన్నాయి. చూడండి, రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్, ద మిలియనేర్ ఫాస్ట్ లేన్, రైట్. కొన్ని బుక్స్ ఎన్నో కూడా నేను చదివినాయి, ఎన్నో కూడా బ్రహ్మాండమైన బుక్స్. ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ బై జోసెఫ్ మార్ఫీ. సో ద సీక్రెట్ అనే బుక్ ఎక్సలెంట్ బుక్ ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా మీరు చదవచ్చు, పుస్తకాలు మీరు చదవాలి. ఇక్కడ కొన్ని మీకోసం పెట్టడం జరిగింది. నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మీరు నాలెడ్జ్ గ్యాదర్ చేయాలంటే మీరు చదవాల్సిన పుస్తకాలు ఇక్కడ, దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్, వీలైతే దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి. నెట్వర్క్ మార్కెటింగ్ కి సంబంధించిన నాలెడ్జ్ పొందాలంటే రిచ్ డాడ్ పూర్ డాడ్, 21st సెంచరీ బిజినెస్, ద డ్రీమ్ దట్ విల్ నాట్ డై, రైట్. ఎంఎల్ఎం అనే ఒక పుస్తకం ఉంది, దాన్ని నేను అమెరికా నుంచి తెప్పించుకున్న ఫ్రెండ్స్. నేను ఫస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ లో జాయిన్ అయినప్పుడు అసలు ఆన్లైన్ లో దొరకకపోతే అమెరికా నుంచి ఎంఎల్ఎం అనే బుక్ తెప్పించి మొత్తం దాంట్లో అసలు లోపాలు ఎలా ఉంటాయి, దాన్ని ఏ విధంగా సరిదిద్దుకోవాలా, ఒక కంపెనీ పెడితే దాంట్లో ఏమేమి చెక్ చేయాలా, అన్ని కూడా దాంట్లో ఉన్నాయి. అవన్నీ చూసి నేను ఈ బిజినెస్ లోకి వచ్చిన ఫ్రెండ్స్, ఎంఎల్ఎం. సో స్కిల్స్ డెవలప్మెంట్ చేయడానికి కూడా మరి బుక్స్ ఉన్నాయి. ఆర్ట్ ఆఫ్ డీలింగ్ విత్ పీపుల్, ఏ విధంగా పీపుల్ ని డీల్ చేయాలనే ఒక పుస్తకం ఉన్నది. మీకు రాకపోతే ఆ పుస్తకం తెచ్చుకొని చదవండి, తెలుగులో ఉన్నాయి. హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, రైట్. అందరినీ ఆకట్టుకునే కళ, పుస్తకం పేరు తెలుగులో అది. క్వశ్చన్స్ ఆర్ ద ఆన్సర్స్, రైట్. ప్రశ్నలే సమాధానాలు, ఎంత బ్యూటిఫుల్ బుక్ అంటే ప్రశ్నలే సమాధానాలు. నేను ఇప్పటికీ దాంట్లో ఉన్న టెక్నిక్స్ ని ఫీల్డ్ లో అప్లై చేస్తూనే ఉంటాను. ప్రశ్నలే సమాధానాలు. సో అర్థం ఏంటంటే జనాల దగ్గర సమాధానం మీకు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ వేసిన ప్రశ్నకి మీరు ఇంకొక ప్రశ్న ఏదిస్తే వాళ్ళకి ఆన్సర్ వచ్చేస్తుంది అని చెప్తాడు దాంట్లో బ్యూటిఫుల్ గా లెస్ గిబ్లిన్ రైటర్, రైట్. తర్వాత లీడర్షిప్ స్కిల్స్. సో లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి బుక్స్ ఉన్నాయి. ఇవన్నీ బుక్స్ చదివితే నాలెడ్జ్ వస్తుంది. యాటిట్యూడ్ కి సంబంధించిన బుక్స్ ఉన్నాయి. యూ కెన్ విన్, ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్, ద సీక్రెట్, హూ విల్ క్రై వెన్ యూ డై. ఎంత చక్కటి పుస్తకం, హూ విల్ క్రై వెన్ యూ డై. ఈ పుస్తకంలో నేను నేర్చుకున్న ఒక చిన్న టెక్నిక్ చెప్తా ఫ్రెండ్స్. దాంట్లో ఏమంటాడంటే రైటర్ రాబిన్ శర్మ, నువ్వు ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు, రైట్, ఆ డబ్బు ఇచ్చేటప్పుడు నేను ఇచ్చే డబ్బుతో ఇతని లైఫ్ లో మార్పు రావాలి అని ఒకసారి మనసులో అనుకొని ఇవ్వాలట. ఎంత సూపర్ స్టేట్మెంట్ చూడండి. ఎక్కడైనా దేంట్లో డబ్బు దానం చేసేటప్పుడు కూడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కిరాణంకి వెళ్ళారు, ఒక 1000 రూపీస్ కిరాణం సామాన్ పర్చేస్ చేశారు. ఆ 1000 రూపీస్ ఇచ్చేటప్పుడు కూడా, 1000 రూపీస్ ఇచ్చేటప్పుడు ఈ 1000 రూపీస్ తోని ఈ షాప్ ఓనర్ కి మంచి జీవితం, అంటే ఎంతో కొంత ఉపయోగపడాలా ఆ 1000 రూపీస్ అని పాజిటివ్ వైబ్రేషన్ పెట్టి ఇవ్వాలి అని అంటున్నారు. ఎందుకంటే మీరు ఎంత పాజిటివ్ పెడితే అది ఎన్నో ఇంతలో మనకు రావడం జరుగుతుంది. సో ఆ విధంగా ఒక టెక్నిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇట్లాంటి బుక్స్ లో, ఇవన్నీ నేర్చుకోవాలి. అట్లాంటి యాటిట్యూడ్ ని మనం తయారు చేసుకోవాలని చెప్తున్నారు. సో అట్లాంటి పుస్తకాలు చదవడం ద్వారా మీ నాలెడ్జ్ అనేది చాలా ఎక్సలెంట్ గా గ్రో అవుతుంది. ప్రతిరోజు పుస్తకం చదవాలి, ప్రతిరోజు అర్ధగంట పుస్తకం చదవాలి, అర్ధగంట చదువుకున్నాకనే పడుకోవాలి, రైట్. సో ఎన్నో పుస్తకాలు వందల కొద్ది పుస్తకాలు చదివినాం ఫ్రెండ్స్ మేము, అందుకే ఆ నాలెడ్జ్ అనేది ఉంది. నాలెడ్జ్ ఉంటే పీపుల్ మీకు రెస్పెక్ట్ ఇస్తారు. నాలెడ్జ్ ఉంటేనే రెస్పెక్ట్ ఇస్తారు, నాలెడ్జ్ లేకపోతే మీ డౌన్ లైన్స్ మీకు రెస్పెక్ట్ అనేది ఇవ్వరు. ఒకసారి గమనించి చూడండి, నాలెడ్జ్ ఉంటేనే మీకు రెస్పెక్ట్ వస్తుంది, అవునా కదా. సో నాలెడ్జ్ తర్వాత మనం డెవలప్ చేసుకోవాల్సిన స్కిల్స్, కాంటాక్ట్, రైట్. స్కిల్స్ లో ఎన్నో రకాల స్కిల్స్ ఉన్నాయి, నైపుణ్యాలు. ఎందుకంటే మార్కెట్ లో మీకు ఎంత ఎక్కువ నైపుణ్యాలు ఉంటే మీకు అంత ఎక్కువ డబ్బు వస్తుంది. నైపుణ్యం, మీకు టాలెంట్ లేకపోతే మీకు డబ్బులు ఎందుకు ఇస్తారు? ఇవ్వరు. వాళ్ళ పని చేయించుకోవడానికి మీ దగ్గర కావాల్సినంత స్కిల్ ఉందా అనేది ఇంపార్టెంట్.
మరి ఈ బిజినెస్ లో కూడా మీరు సక్సెస్ కావాలంటే ఈ బిజినెస్ లో సక్సెస్ కావాల్సిన స్కిల్స్ ని మీరు జమ చేసుకోవాల్సిందే, తయారు చేసుకోవాల్సిందే. సో కాంటాక్టింగ్ అండ్ ఇన్వైటింగ్ స్కిల్స్ ఈ బిజినెస్ లో అత్యంత ఇంపార్టెంట్ స్కిల్స్ ఏంటి అంటే ఎదుటి వ్యక్తితో ఏ విధంగా మాట్లాడాలి. ఎదుటి వ్యక్తితో ఏ విధంగా మాట్లాడడం నేర్చుకుంటే మీరు ఎంత పెద్ద వ్యక్తితోనైనా మాట్లాడవచ్చు, ఎవరినైనా కూడా బిజినెస్ లోకి తీసుకురావచ్చు. సో చాలా ఇంపార్టెంట్ స్కిల్స్ మీరు నేర్చుకోవాల్సింది కాంటాక్టింగ్ అండ్ ఇన్వైటింగ్. రాసుకోండి, కాంటాక్టింగ్ అండ్ ఇన్వైటింగ్. సో దీని గురించి పూర్తిగా మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇయ్యలేము, కానీ ఒక చిన్నగా చెప్తాను. మిగతా అదంతా కూడా మీ అప్లై దగ్గర కూర్చొని, సార్ నాకు ఈ స్కిల్స్ డెవలప్ కావాలా, నేను ఏ విధంగా మాట్లాడాలా కొత్త వాళ్ళతో నాకు చెప్పండి. కొత్త వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలా, నా ఫ్రెండ్స్ తో ఏ విధంగా మాట్లాడాలా, నా బంధువులతో ఏ విధంగా మాట్లాడాలా, సో పూర్తిగా కొత్త వాళ్ళతో నేను ఏ విధంగా మాట్లాడాలి అనేది మీరు అడగాలి. నేను చిన్నగా చెప్తా, ఫోన్ ద్వారా మనం అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు కానీ డైరెక్ట్ కలిసినప్పుడు ఏ విధంగా మాట్లాడాలి. సార్ నేను ఒక మంచి బిజినెస్ చేస్తున్నా, పార్ట్ టైం గా స్టార్ట్ చేయొచ్చు. ఒక 2 నుంచి 3 సంవత్సరాలు పార్ట్ టైం గా వర్క్ చేస్తే మన ఇన్కమ్ నెలకు ఒక 30 నుంచి 50 వేలు ఉండే ఆస్కారం ఉంది. సో మీరు తెలుసుకోవడానికి రెడీ ఉన్నారు సార్ అని చెప్పేసి అడగచ్చు. సో ఈ విధంగా ఒక చిన్నగా మనం స్టార్ట్ చేయడం ద్వారా మీరు కొత్త వ్యక్తితో సరిగ్గా మాట్లాడగలిగితే వాళ్ళు బిజినెస్ లోకి వస్తారు. అంతే తప్పితే చాలా మంది ఏం చేస్తారంటే, అన్న నీ ఆధార్ కార్డు ఇయ్యు, ఆధార్ కార్డు ఇయ్యు 3,000 కొనుక్కో, ఆధార్ కార్డు ఇయ్యు 3,000 కొనుక్కో, నెలకు 3,000 కొంటే 4 నెలల 2,500 వస్తాయి. ఇది మనం చెప్పే తీరు, రైట్? సో వానికి వెస్టీజ్ బిజినెస్ అంటే ఏం గుర్తుంటది అంటే 3,000 కొనుక్కోవాలి నెలకి, రైట్? సో అది కాదు ఫ్రెండ్స్. సో ప్రాపర్ గా కాంటాక్టింగ్ ఇన్వైటింగ్ చేయాలి, రైట్? చేయకపోతే మనం పోయి ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ కార్డులు ఏరుకుంటూ వస్తే బిజినెస్ గ్రో కాదు. ఫస్ట్ ప్రొఫెషనల్ గా ఉండాలి, ప్రొఫెషనల్ గా మాట్లాడాలి, రైట్? సో ఒక ప్రాపర్ గా హ్యాండ్ షేక్ ఎట్లా ఇవ్వాలనేది కూడా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. అది నేను నేర్చుకున్న పుస్తకాలుగా, రైట్? కొంతమంది హ్యాండ్ షేక్ ఇస్తారు ఇట్దే, అంటే జస్ట్ నా వీడియో కనిపిస్తుందో లేదు, నాకైతే కనిపిస్తలేదు నా వీడియో. జస్ట్ హ్యాండ్ షేక్ అంటే ఇట్లనే టచ్ చేస్తారు అలా, రైట్? టచ్ చేయడం. సో దయచేసి అట్లాంటిది కాదు. హ్యాండ్ షేక్ అంటే ఫర్మ్ హ్యాండ్ షేక్ ఉండాలి ఇట్లా, రైట్? ఆ ఫోటోలో కనిపిస్తుంది కదండి, ఫర్మ్ హ్యాండ్ షేక్. కొంతమంది హ్యాండ్ షేక్ ని పట్టుకొని ఊపేస్తుంటారు, మొత్తం మనిషినే ఊపేస్తుంటారు. 2 చేతులతో పట్టేసుకొని వాడిని ఊపుతుంటారు ఇట్లా. దయచేసి అది చేయకని, వాడు మీ బిజినెస్ లోకే రాడు, రానే రాడు బిజినెస్ లోకి. అరే వీనితో ఉంటే నేను కింద మీద వేసేస్తాడు అని భయం వేస్తుంది. ఇదంతా కూడా సైకాలజీ ఫ్రెండ్స్, బాడీ లాంగ్వేజ్ అంటారు. బాడీ లాంగ్వేజ్, మీరు ఏ విధంగా మిమ్మల్ని మీరు చూపిస్తున్నారు, ఏ విధంగా షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఇవన్నీ స్కిల్స్. ఇవి పీపుల్ కి సంబంధించిన బిజినెస్ లకు వచ్చేసరికి ఇవి చాలా ఇంపార్టెంట్. మీ వ్యాపారంలో ఇవి మీకు అవసరం లేదు కావచ్చు, మీ జాబ్ లో మీకు ఇవి అవసరం లేదు కావచ్చు, కానీ మీరు నెట్వర్క్ మార్కెటింగ్ వస్తే మీరు పీపుల్ తో డీల్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ స్కిల్స్ అవసరమే. సో మంచిగా హ్యాండ్ షేక్ ఇవ్వడం నేర్చుకోండి. ప్లాన్ షోయింగ్ స్కిల్స్. సో ప్లాన్ ఏ విధంగా చూపించాలి కొత్త వ్యక్తికి, అసలు ప్లాన్ లో ఏమేమి చెప్పాలి. మీకు తెలుసా ఫ్రెండ్స్, నేను ఎంతో మంది బిజినెస్ గురించి చెప్పడానికి పోతే వాళ్ళు ఏమంటారు అంటే, అయ్యో మాకు తెలియదు ఇవన్నీ, అసలు మాకు వచ్చి చెప్పారు కానీ ఎప్పుడు కూడా బిజినెస్ వెస్టీజ్ అంటే ఇట్లుంటదని ఎప్పుడు కూడా తెలియదని. చాలా మంది ఏం చేస్తారంటే పోతారు, ప్రోడక్ట్ గురించి చెప్తారు, కన్సిస్టెన్సీ పట్టుకొచ్చుకుంటారు. అసలు బిజినెస్ ఏంటిది, కంపెనీ నుంచి కస్టమర్కి ఏ విధంగా వస్తున్నాయి, 70% మనకు రిటర్న్ డబ్బులు ఏ విధంగా తీసుకోవచ్చు, దాని ద్వారా మన లైఫ్ ఎట్లా చేంజ్ అవుతుంది, మన డ్రీమ్స్ ని సాధించుకోవచ్చు, ఇవేం లేకుండా బిజినెస్ ని స్టార్ట్ చేస్తున్నారు. నేను చెప్తున్నా, ప్రాస్పెక్ట్స్ ని అందరినీ మీరు లాస్ చేసుకుంటున్నారు, వేస్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వాటర్ ని మీరు వేస్ట్ చేసినట్టే, ఫుడ్ ని మీరు వేస్ట్ చేస్తున్నట్టు ప్రాస్పెక్ట్స్ లని కూడా మీరు వేస్ట్ చేసుకుంటున్నారు, రైట్? సో మీకున్న ఆ లిమిటెడ్ లిస్ట్ ని మీరు ప్రాపర్ గా వినియోగించుకుంటే టీమ్స్ మంచిగా తయారైతాయి, రైట్? ఫస్ట్ లో ఎవరికైనా 100-200 మంది పీపుల్ ఈజీగా ఉంటారు. సో వాళ్ళని వేస్ట్ చేసుకోకుండా ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి ప్రాపర్ గా బిజినెస్ ప్లాన్ చెప్పుకుంటూ వెళ్తే నెంబర్ ఆఫ్ పీపుల్ మన బిజినెస్ లోకి రాగలుగుతారు, ప్రాపర్ గా వాళ్ళు జాయిన్ కాగలుగుతారు, ప్రాపర్ గా బిజినెస్ ని గ్రో చేసుకోగలుగుతారు. సో ఈ స్కిల్స్ ని మనం డెవలప్ చేయాలి. ఒక ప్లాన్ లో ఏమేం పాయింట్ చెప్పాలి అనేది నేర్చుకోండి. ఇప్పుడు నేను చెప్పాను ఫ్రెండ్స్, టైం లేదు. సో నేను ఏం చేయాలో చెప్తున్నా, ఎలా అనేది మీ అప్లైన్ దగ్గర కూర్చోండి. సో అసలు ఆ 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటిది, వెస్టీజ్ బిజినెస్ చేయడం వల్ల ఏమేమి నేను సాధించగలుగుతా అనేది వాళ్ళకి చూపించగలను. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ డ్రెస్సింగ్ స్కిల్స్, రైట్? డ్రెస్ లైక్ ఎ బిజినెస్ మ్యాన్. ఒక వ్యాపారస్తుని లాగా డ్రెస్ చేసుకోండి. వ్యాపారస్తుడు అంటే ఏ విధంగా ఉంటాడు, రైట్? డ్రెస్ కోడ్ యొక్క ఇంపార్టెన్స్ చూడండి. ఇది లెఫ్ట్ సైడ్ లో మీకు కనిపిస్తున్న ఒక బెగ్గర్, బిచ్చగాడు
వానికి కూడా ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది కదా, చూడండి ఆ డ్రెస్ అదే విధంగా ఉంటుంది. మధ్యలో పోలీస్ మ్యాన్ కి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, ఒక స్వామికి కూడా డ్రెస్ కోడ్ ఉంటుంది. ఒకవేళ వీళ్ళు కానీ వీళ్ళ డ్రెస్ కోడ్ పాటించకపోతే వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ లో సక్సెస్ అవుతారా? అస్సలు కూడా కారు. రైట్. ఒకసారి మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్. ఆ పోలీస్ మ్యాన్ ఆ డ్రెస్ కోడ్ లేకుండా మార్కెట్ లోకి వెళ్తే ఎవరైనా గుర్తుపడతారా? ఆ స్వామి ఆ గడ్డం లేకుండా, ఆ విభూతి పెట్టుకోకుండా, ఆ కాషాయ వస్త్రాలు వేసుకోకుండా వెళ్తే అతని మాట ఎవరైనా వింటరా? గుర్తుపట్టరు, ఎవరు కూడా గుర్తుపట్టరు. సో మన ప్రొఫెషన్ కి డ్రెస్ కోడ్ అనేది అత్యంత ఇంపార్టెంట్. నేను చెప్తున్నా, ఒకవేళ మంచి ఈ బిచ్చగాడు ఉన్నాడు కదా, ఈ బిచ్చగాని డ్రెస్ కోడ్ అదే విధంగా చినిగి ఉండాలి. ఆ గడ్డం అంతా కూడా మాసిపోయి మొత్తం జుట్టంతా ఎర్చిపోయి ఉన్నట్టు ఉండాలి. అప్పుడే వాడికి 4 రూపాయలు పడతాయి. వాడు గాని మన బిజినెస్ లో తయారైనట్టు వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంటు, షూస్ వేసుకొని బెగ్గింగ్ పోతే ఎవడైనా వేస్తాడా? ఒక్క రూపాయి కూడా రాడు, ఒక్క రూపాయి కూడా రాదు. సో ప్రతి దానికి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. మరి మనకు కూడా ఒక డ్రెస్ కోడ్ ఉంది, మనది బిజినెస్. రైట్. మన బిజినెస్ కి డ్రెస్ కోడ్ చూడండి ఏ విధంగా ఉండాలో, ఈ విధంగా ఉండాలి. రైట్. బ్లాక్ ప్యాంట్, వైట్ షర్ట్, ఒక సూట్. మీటింగ్స్ లో సూట్ వేసుకోవచ్చు, మీటింగ్స్ లేకపోతే నో ప్రాబ్లం. బయట వైట్ షర్ట్ కానీ ఏదన్నా ఫార్మల్ షర్ట్ కానీ మీరు వేసుకొని షూస్ వేసుకొని ఫీల్డ్ లోకి వెళ్తే మీకు వచ్చే రెస్పెక్ట్ వేరు. రైట్. మనం డ్రెస్ కోడ్ తో పెడితే ఎదుటి వ్యక్తి లేచి నిల్చుంటాడు ఫ్రెండ్స్. రైట్. అట్లాంటి డ్రెస్ కోడ్ ఒక ఆఫీసర్ లెక్క మీరు కనిపించగలగాలి. అప్పుడే కదా ఎదుటి వ్యక్తి మీ మాట అనేది. లేదా జీన్స్ ప్యాంట్ వేసుకొని, చినిగిపోయిన జీన్స్ ప్యాంట్ వేసుకొని, చిప్పి జుట్టు వేసుకొని, ఇట్లా హెయిర్ స్టైల్ వేసేస్తున్నారు ఈ మధ్యలో. హెయిర్ స్టైల్ వేసేసుకొని టీ షర్ట్ వేసుకొని వెళ్తే ప్లాన్ చెప్తే చేస్తారా? ఎవరు కూడా మీతోని చేయరు. వాళ్ళ మైండ్ లో ఒకటే వస్తుంది, బిజినెస్ అంటుండు, నెలకి ₹1,00,000 అంటుండు, వీని అవతారం ఈ విధంగా కనిపిస్తలేదు, మరి వీనితో నేను పార్ట్నర్ కావాలా ఇప్పుడు అని మన సబ్ కాన్షియస్ మైండ్ నో 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 అని కొడుతూనే ఉంటుంది. మరి ఏ విధంగా మిమ్మల్ని మీరు పోర్ట్రేట్ చేస్తున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు ఏ విధంగా చూపిస్తున్నారు సమాజానికి, మార్కెట్ కి, బిజినెస్ కి, ఏ విధంగా మిమ్మల్ని మీరు చూపిస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో డ్రెస్ కోడ్ చాలా ఇంపార్టెంట్. ఆడవాళ్ళకు ఫీల్డ్ లో మనకు డ్రెస్ కోడ్ లేకపోవచ్చు, కానీ ఒక నీట్ గా ఆ చుడిదారో శారీయో మంచిది. రైట్. అంటే ఆ రిచ్నెస్ కనిపించాలి, ఆ లగ్జరీ కనిపించాలి. రైట్. మరీ ఘోరంగా తయారై వెళ్తున్నారు చాలా మంది ఆడవాళ్ళు కూడా. రైట్. ఏదో ఇంట్లోనే రెడీ అయినట్టు అట్లా ఉంటున్నారు. లేదు, బయటకు వెళ్ళినప్పుడు నీట్ గా తయారు కావాలి, మంచి శారీ వేసుకోవాలి, కొద్దిగా బెటర్ కాస్ట్లీ రైట్ శారీ వేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మీరు ప్లాన్ చెప్తుంటే ఎదుటి వ్యక్తి, కూర్చున్న వ్యక్తిని మీరు గమనించండి, వాడు కళ్ళు పై నుంచి కింది దాకా మిమ్మల్ని గమనిస్తున్నాడు, ఏం వేస్తున్నాడు, ఏం ఎంత చెప్తున్నాడు, మరి ఏం తెలియదు సంగతి ఏంది అనేది వాళ్ళ మైండ్ లోకి మీరు చెప్పేది ఏమి కూడా వెళ్ళదు. కేవలం వాళ్ళు మిమ్మల్ని చూస్తూనే ఉంటారు, గమనిస్తూనే ఉంటారు, వీళ్ళకు మీరు చెప్పింది ఉన్నదా అని. రైట్. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీకు కానీ డ్రెస్ కోడ్ లేకపోతే బిజినెస్ ముందటికి పోతుందో లేదో నేనైతే మీకు కాన్ఫిడెన్స్ ఇవ్వలేను ఫ్రెండ్స్. సో డ్రెస్ కోడ్ ఉండాలి. బ్లాక్ ప్యాంట్, టక్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. టక్ లేకుండా వైట్ షర్ట్లు ఫ్రీగా వదిలేసి వెళ్ళిపోతున్నారు. ప్రొఫెషనలిజం కాదు, టక్ ఉండాల్సిందే. ఎప్పుడైనా మీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఏ లీడర్స్ అయినా కావచ్చు, మీ అప్లయన్స్ టక్ లేకుండా మీకు కనిపిస్తున్నారు ఎప్పుడైనా? ఎప్పుడు కూడా కనిపించారు ఫ్రెండ్స్. టక్ ఉండడం అనేది ప్రొఫెషనలిజం నెట్వర్క్ మార్కెటింగ్ లో. వైట్ షర్ట్ ఉండకపోవచ్చు, కలర్ షర్ట్స్ ఉండొచ్చు, బట్ టక్ ఉండాల్సింది. ఓకే. సో తర్వాత సమ్ మోర్ స్కిల్స్, ఇంకొన్ని స్కిల్స్. ఏం స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి? మీటింగ్ కండక్టింగ్ స్కిల్స్. ఎస్, ఈ బిజినెస్ అంతా మీటింగ్స్ మీద ఆధారపడుతుంది. సో మీటింగ్స్ చేయాల్సి వస్తుంది, మీ టీమ్స్ కి నువ్వు మీటింగ్స్ చేయాల్సి వస్తుంది. నీ టీమ్స్ కి నువ్వు మీటింగ్స్ చేయకుండా నీ బిజినెస్ ఎట్లా గ్రో అవుతుంది? హోమ్ మీటింగ్స్ చేయాలి, హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి, సిఎన్టీ, టీమ్ మీటింగ్స్, బూట్ క్యాంప్స్, ఇవన్నీ కూడా కండక్ట్ చేసుకునే స్కిల్స్ ని మనం తయారు చేసుకోవాలి. స్టార్టింగ్ లో మీకోసం మీ అప్లయన్స్ చేస్తారు, బట్ మెల్లిమెల్లిగా మనమే స్కిల్స్ ని తయారు చేసుకోవాలి. మీటింగ్ ని నీది నువ్వే కండక్ట్ చేసుకోవాలి. పెద్ద మీటింగ్స్ ని కండక్ట్ చేసుకునే అంత టాలెంట్ కూడా తయారు చేసుకోవాలి. లీడర్షిప్ స్కిల్స్. లీడర్షిప్ స్కిల్స్ కూడా చాలా ఉంటాయి. ఎలాంటి పీపుల్ ని ఎలా డీల్ చేయాలి, రైట్, అది ఒక లీడర్షిప్ స్కిల్. గివింగ్ రెస్పెక్ట్, టేకింగ్ రెస్పెక్ట్. నీ టీంలో కొన్ని వేల మంది వస్తుంటారు ఫ్రెండ్స్, వేల మంది వస్తుంటారు. వాళ్ళందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, మనం రెస్పెక్ట్ ని పుచ్చుకోవాలి. పంక్చువాలిటీ, సో టైం ని పాటించడం, అది ఒక లీడర్షిప్ స్కిల్ ఫ్రెండ్స్. ఎక్స్క్యూజ్ మీ.
పంక్చువాలిటీ అనేది, టైం పాటించడం అనేది ఒక లీడర్ యొక్క లక్షణం, ఫస్ట్ లక్షణం అంటారు. సో ఆ పంక్చువాలిటీని డెవలప్ చేసుకోండి, ఆ స్కిల్ ని డెవలప్ చేసుకోండి. టైంకి వెళ్ళడం అనే స్కిల్ ని మీరు డెవలప్ చేసుకోకపోతే ఈ బిజినెస్ లో వెనుకబడిపోతారు. మీ మీటింగ్స్ అన్ని ఫెయిల్ అయ్యే అవకాశాలు జరుగుతుంటాయి టైం ని పాటించకపోతే. సో చాలా ఇంపార్టెంట్. బీయింగ్ ఏ రోల్ మోడల్, నీ టీమ్ కి ఒక నువ్వు రోల్ మోడల్ లెక్క ఉండాలా. మా లీడర్ అంటే ఎట్లా ఉండాలంటే మా అప్లైన్ లెక్క ఉండాలనాలా. అట్లాంటి రోల్ మోడల్ గా నువ్వు తయారు కావాలంటే నువ్వు డ్రెస్ కోడ్, నీ టైమింగ్, నీ మాట తీరు, ఇవన్నీ కూడా మనకు ప్రాపర్ గా ఒక లీడర్ లాగా ఉండాలి. ఇన్స్పిరేషన్ తీసుకునే విధంగా, ఇతరులు ఇన్స్పిరేషన్ తీసుకునే విధంగా ఉండాలి ఫ్రెండ్స్. సో ఇట్లాంటి స్కిల్స్ అన్ని మీరు గ్యాదర్ చేసుకోవాలా. నాలెడ్జ్ ని సమకూర్చుకొని వాటిని స్కిల్స్ గా కన్వర్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. రైట్, నాలెడ్జ్ ని సమకూర్చుకొని ఆ నాలెడ్జ్ ని స్కిల్స్ గా కన్వర్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు పెంచుకోవాల్సింది యాటిట్యూడ్ ని, మన ఆలోచన విధానాన్ని సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆలోచన విధానం అంటే మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ కావాలి. చిన్న మైండ్ సెట్. విజయరాజ్ సార్ ఎక్సలెంట్ సెషన్ క్రియేట్ చేసిండు, అవునా కదా? మన గోక్రౌన్ లో పూర్ మైండ్ సెట్, రిచ్ మైండ్ సెట్ పీపుల్ గురించి చాలా చక్కగా వివరిస్తారు. మనమందరం వాస్తవానికి తెలుసో తెలియకో మిడిల్ క్లాస్ మైండ్ సెట్ పీపుల్ మనం. రైట్, మిడిల్ క్లాస్ మైండ్ సెట్, పూర్ మైండ్ సెట్ తో ఉన్నాం మనం. ఉండడం మిడిల్ క్లాస్ లో ఉంటాం, మైండ్ ఇంకా పూర్ మైండ్ సెట్ కూడా ఉండొచ్చు. సో దయచేసి పూర్ మైండ్ సెట్ నుంచి మిడిల్ క్లాస్ నుంచి రిచ్ మైండ్ సెట్ కి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మైండ్ సెట్ ని మార్చుకోవాలి, మీ థాట్ ప్రాసెస్ ని కంప్లీట్ గా మార్చుకోవాలి. ఎంత పాజిటివ్ గా మార్చుకోవాలంటే నేను చెప్తున్నా కదా ఫ్రెండ్స్, మీ లైఫ్ ని డిసైడ్ చేసేది ఏంటిదంటే ఈ యాటిట్యూడే, ఈ ఆలోచన తీరే మీరు ఎంత పెద్ద బిజినెస్ చేస్తారనేది డిసైడ్ చేస్తుంది. మీ బిజినెస్, మీ ఇన్కమ్ 1,00,000 నుంచి 2,00,000 5,00,000కి వెళ్ళాలి అంటే ఇంకా యాటిట్యూడ్ ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తికి ₹1,00,000 వచ్చింది సార్ నా చెక్, కానీ 1,00,000 నుంచి 5 lakhs వెళ్ళడానికి అయితే లేదు అంటే ప్రాబ్లం ఎక్కడుంది అంటే, నేను చెప్తున్నా ఫ్రెండ్స్, ఆ పాయింట్ వచ్చి ఎక్కడ అవుతుంది అంటే యాటిట్యూడ్ దగ్గర అవుతుంది. యాటిట్యూడ్ ఏమైపోతుంది అంటే 1,00,000 రాగానే నేనే గ్రేట్, నా అప్లైన్ కన్నా నాకే నాలెడ్జ్ ఎక్కువ ఉన్నది, నా అప్లైన్ కన్నా నేనే బెస్ట్ అని ఉండొచ్చు, కాకుండా ఉండదు. మీ అప్లైన్ కన్నా నీకు నాలెడ్జ్ ఎక్కువ ఉండొచ్చు, ఉన్నా కూడా నీ అప్లైనే. రెస్పెక్ట్ ఇవ్వవలసిందే, తగ్గి ఉండవలసిందే, అతను చెప్తే వినవలసిందే, నేర్చుకోవాల్సిందే. సో దయచేసి అది అర్థం చేసుకోండి. ఈ బిజినెస్ లో యాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యాటిట్యూడ్ ప్రాపర్ గా లేకపోతే అది కూడా అట్లని అప్లైన్ ఉన్నాడని చెప్పేసి అప్లైన్ నువ్వు అప్లైన్వే, నీ డౌన్ లైన్స్ కి నువ్వు అప్లైన్వే. రైట్, నేను అప్లైన్ అని చెప్పేసి కింద వాళ్ళ మీద బాసిజం చూపిస్తే వాళ్ళు నీ మీద ఉల్టా జరిగే అవకాశం కూడా ఉంటది, నేను దూరం పెట్టే అవకాశం కూడా ఉంటది, నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటది, టీం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటది. సో యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా మనం డౌన్ లైన్స్ కి రెస్పెక్ట్ ఇస్తున్నాం, ఎంత వరకు వాళ్ళని బెదిరించగలుగుతున్నాం, దానికి లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ మనం గుర్తెరగాలి, అంత మాత్రమే వాళ్ళకు చెప్పాలా. ఎవరిని హర్ట్ చేసే హక్కు మనకి బిజినెస్ లో లేదు ఫ్రెండ్స్. ఎవరు కూడా నీ డౌన్ లైన్స్ ని ఎంప్లాయీస్ కాదు. సో వాళ్ళకి ప్రాపర్ గా గ్రో అయ్యే విధమైన యాటిట్యూడ్ ని మనం తయారు చేసుకోవాలి తప్పితే మనం ఎవరి మీద కూడా అజమాయిషి చూపించే హక్కు ఈ బిజినెస్ లో మనకు లేదు. ఎవరు కూడా నువ్వు ఏమంటారు జీతం ఇచ్చి పెట్టుకునే వర్కర్స్ కాదు ఈ బిజినెస్, గుర్తుపెట్టుకోండి, ఇండివిజువల్ లీడర్స్. సో ప్రతి ఒక్కరి రెస్పెక్ట్, ఈగో అనేది వాళ్ళకు ఉంటుంది కాబట్టి దాన్ని రెస్పెక్ట్ చేసుకుంటూ వాళ్ళతో డీల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అట్లాంటి పాజిటివ్ యాటిట్యూడ్ ని నువ్వు ఫస్ట్ అలవర్చుకుంటే నీ టీంకి అది నువ్వు నేర్పించగలుగుతావు. రైట్, ప్రతి విషయాల్లో మీరు పాజిటివ్ ని నెగిటివ్ ని బేరీజ్ వేసుకుంటా పాజిటివ్ సైడ్ ఉండడానికి ప్రయత్నించాలా. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి వ్యాపారం చేసేటప్పుడు. స్టాక్ ఉండకపోవచ్చు, అప్లైన్ అవైలబుల్ లేకపోవచ్చు, మనకు కంపెనీ నుంచి మెయిల్ పెడితే రెస్పాన్స్, ఏదైనా పర్లేదు ఫ్రెండ్స్, పాజిటివ్ గా ఉండడానికి ప్రయత్నించండి. దాన్ని ఏ విధంగా డీల్ చేయాలి, ఎవరితో మాట్లాడిస్తే ఆ ప్రాబ్లం సొల్యూషన్ వస్తుందని ఆలోచించి చేయండి తప్పితే నెగిటివ్ అయి బిజినెస్ ని వదిలేయకండి. ప్రతి ప్రాబ్లం కి దాని వెంబడే సొల్యూషన్ కూడా ఉంటుంది, ఆ సొల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకోవాలి తప్పితే ప్రాబ్లం ని పట్టుకొని ఊగిలాడితే బిజినెస్ లోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. సో నువ్వు చిన్న విషయం కోసం చాలా పెద్ద దాన్ని మీరు విడిచిపెడతారు. ఇది మీకు జరగకుండా చూసుకోండి. చిన్న ప్రాబ్లమ్స్ కోసం పెద్ద లాభాలు మీరు పోగొట్టుకుంటున్నారు. సో ఆ చిన్న ప్రాబ్లము కొద్దిగా కష్టపడితే అది
ఫ్రీ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఏ విధంగా మనం నేర్చుకోవాలి. రెండోది, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. ఎప్పుడు కూడా బిజినెస్ ని విడిచిపెట్టద్దు. బిజినెస్ కాదు ఫ్రెండ్స్, లైఫ్ లో ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా తట్టుకొని నిల్చుండే వాడే లీడర్. సో అట్లాంటి లీడర్షిప్ యాటిట్యూడ్ నీకు ఉండాలి. రైట్, నువ్వే అంత స్ట్రాంగ్ లేకపోతే నీ టీం కి నువ్వేం లీడర్ కాగలుగుతావు. రైట్, సో ఎప్పుడు కూడా గివ్ అప్ చేయకూడదు. రైట్, అండ్ ఆ లీడర్షిప్ యాటిట్యూడ్ సర్వీస్ చేయడం. రైట్, చాలా మంది కొద్దిగా టీం కాగానే వాళ్ళకి సర్వీస్ ఆపేస్తారు. లేదు ఫ్రెండ్స్, ఒక్కసారి విజయరాజ్ సార్ని చూడండి, ఎట్లా సర్వీస్ ఇస్తున్నాడో సార్, ఎన్ని మీటింగ్స్ పెడుతున్నాడో, ఎంత మందితో మాట్లాడుతున్నాడో, ఎంత డెప్త్ లోకి వెళ్తున్నాడో. సర్వీస్ చేయాలి ఫ్రెండ్స్. లీడర్షిప్ కి ఒక మంచి లక్షణం ఏంటిదంటే సర్వీస్ అంటే సర్వెంట్ కాదు ఫ్రెండ్స్. రైట్, సర్వెంట్ అంటే సర్వెంట్ అయినా పర్లేదు, సర్వీస్ చేసేటోడు సర్వెంట్ అయితే ఈ బిజినెస్ లో నువ్వు సర్వెంట్ అయినా కూడా పర్లేదు. రైట్, నిన్ను నువ్వు వాడుకునేటట్టు యూజబుల్, యూ షుడ్ బి యూజబుల్ అంటాడు ఒక లీడర్. నువ్వు ఇతరులకి ఉపయోగపడే విధంగా ఉండాలట. రైట్, సో అది ఆ లీడర్షిప్ యాటిట్యూడ్ ఒక భాగం. ఇతరులకి హోప్ ఇవ్వండి, వాళ్ళకి చెప్పండి, నేను నీ వెనకాల ఉన్నా, నేను నీతో పాటు బిజినెస్ లో ఉన్నా, నేను సక్సెస్ చేసేదాకా నేను వదిలిపెట్టా, పదా ముందుకు పోదాం అని చెప్పేసి హోప్ ఇవ్వాలి. అట్లాంటి వ్యక్తి లీడర్. సో అట్లాంటి లీడర్షిప్ యాటిట్యూడ్ ని మీరు అలవర్చుకోవాలి. వారియర్ యాటిట్యూడ్, ఫైటర్ లెక్క ఫైట్ చేయాలి బిజినెస్ లో. ఎందుకంటే మనం ప్రతిరోజు ఫీల్డ్కి వెళ్తున్నాం అని అంటాం బిజినెస్ లో మనం జనరల్ గా, అవును కదా. సో ఫీల్డ్కి వెళ్తున్నాం అంటే అర్థం ఏంటంటే, ఫీల్డ్ అంటే బ్యాటిల్ షిప్ ఫీల్డ్ అనుకోవచ్చు. ఇది ఒక యుద్ధ రంగమే. మనం ప్రతిరోజు యుద్ధంకి వెళ్తున్నట్టే. ఆ యుద్ధం ఏంటి అంటే, నువ్వు ఎదుటి వ్యక్తితో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అబ్జెక్షన్స్ వింటూనే ఉంటావు. వాళ్ళందరినీ దాటుకుంటా ఒక లీడర్ వైపు ఎప్పుడు వెళ్తూనే ఉండాలి. ఒక లీడర్ ని ఫైండ్ అవుట్ చేయాలా. ఎంతో మంది నెగటివ్ పీపుల్ నుంచి మనం ఫైట్ చేస్తూనే ఉండాలి. ఆ యుద్ధం ప్రతిరోజు మనకు జరుగుతూనే ఉంటుంది. మన ఆ యుద్ధం నీకు గెలవాలంటే ఒక యుద్ధ వీరుని లెక్క మనము తయారు కావాల్సిన అవసరం ఉంది. సో ఎంతమంది ఈ సినిమా చూసి ఫ్రెండ్స్? మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది 300 మూవీ. ఎంతమంది చూసి ఒకసారి చాట్ బాక్స్ లో పెట్టండి. 300. ఓకే, సూపర్ మూవీ కదా. 300 మూవీలో ఎవరైనా చూడకపోయి ఉంటే దయచేసి చూడండి ఫ్రెండ్స్. సినిమాల నుంచి నేనైతే చాలా నేర్చుకుంటా ఫ్రెండ్స్. రైట్, మీరు ఎలాంటి సినిమాలు చూసారో నాకు తెలియదు, నేను ఇలాంటి సినిమాలే చూస్తా. రైట్, ఎంత మోటివేషన్ ఉంటుంది ఒక్కొక్క మూవీలో, ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎంత అది ఉంటుంది, లైఫ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే చూడని వాళ్ళు దయచేసి ఈ సినిమాని చూడండి. ప్రైమ్ వీడియోలో, నెట్ఫ్లిక్స్ లోనో. ఈ ఈ రైట్ సైడ్ లో కనిపిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, రైట్ సైడ్ లో, రైట్, అతను ఒక స్పార్టన్ అనే ఒక దేశానికి రాజు. చిన్న దేశము, 300 మంది సైన్యం ఉంటుంది, 300 పీపుల్ సైన్యం ఉంటుంది. లెఫ్ట్ సైడ్ లో మీకు దయ్యం లాంటి ఫేసులు పెట్టుకున్న ఆర్మీ ఏదైతే ఉందో అది ప్రత్యర్థి దేశము. ఆ ప్రత్యర్థి దేశంలో లక్షల మంది సైన్యము. రైట్, ఈ రాజుకి 300 సైన్యం ఉంటే, యుద్ధ వీరులు ఉంటే, ఇటు సైడు లక్షల మంది ఉన్నారు. కానీ ఇటు 300 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మామూలు యుద్ధ వీరులు కాదు. ఒక్కసారి ఫీల్డ్కి వెళ్ళిందంటే వేల మందిని చంపే చచ్చిపోతారు. వేల మందిని చంపే వాళ్ళు చచ్చిపోతారు ఫ్రెండ్స్. సో అట్లాంటి యుద్ధ వీరులు పుట్టినప్పటి నుంచే, ఆడు పుట్టినాక 2 సంవత్సరాలకి వాడిని ఫారెస్ట్ లో విడిచిపెట్టి వచ్చేస్తారు. ఫారెస్ట్ లో భయంకరమైన మృగాలు ఉన్న ఒక ఫారెస్ట్ లో వాడిని విడిచిపెట్టేస్తారు. వస్తే ఇంటికి వస్తాడు, లేకపోతే అటే. ఇంటికి వస్తే యుద్ధ వీరులు లెక్క వస్తాడు, అందరినీ చంపే వస్తాడు, లేకపోతే అటే. అట్లాంటి యుద్ధ వీరులు ఆ దేశంలో ఉంటే ఆ 300 మంది లక్షల మందితో ఏ విధమైన యుద్ధం చేస్తారనేది ఆ యొక్క కథ సారాంశం ఫ్రెండ్స్. ఆ లాస్ట్ వరకు ఆ కింగ్ అనేవాడు ఎంతో మందిని చంపినాక గాని చనిపోడు. రైట్, సో అట్లాంటి ఫైటింగ్ యాటిట్యూడ్ అనేది మనకి బిజినెస్ లో ఉండాలి. రైట్, ఇక్కడైతే మనం జనాలను ఏం చంపట్లేదు కదా ఫ్రెండ్స్, జస్ట్ ప్రశ్నలనే చంపేస్తాం. వాళ్ళ లోపల ఉన్న అపోహల్నే మనం చంపేస్తున్నాం. రైట్, వాళ్ళ లోపల ఎంత నాలెడ్జ్ ని మనం దారపోస్తున్నాం, ఇది గుర్తు పెట్టుకోండి. సో ఒక యుద్ధ వీరుని లెక్క ఎదుటి వ్యక్తి అపోహల్ని మనం చీల్చి చెండాడిస్తూ వాళ్ళకి ఒక మంచి జీవితం ప్రసాదించడానికి మనం కష్టపడుతూనే ఉంటాం. సో ఆ ఫైటింగ్ యాటిట్యూడ్ ఉండాలి. 100 మంది నో అన్నా మళ్ళా 101 మందికి 101 పర్సన్ కి చెప్పడానికి మీరు
సిద్ధమై ఉన్నప్పుడు ఈ బిజినెస్ లో మీకు చావు అనేది ఉండదు. ఎంతో పెద్ద బిజినెస్ ని మీరు పొందవచ్చు. సో అట్లాంటి ఫైటింగ్ యాటిట్యూడ్ ఉండాలి. ద డెవలప్మెంట్ ఆఫ్ యువర్ బిజినెస్ టు నెక్స్ట్ లెవెల్స్ డిపెండ్స్ ఎంటైర్లీ ఆన్ యువర్ యాటిట్యూడ్. నీ వ్యాపారం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అంటే కంప్లీట్ గా యాటిట్యూడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏదైనా స్టక్అప్ అయిపోయిందంటే అది ఈ ప్రాబ్లమే అని గుర్తు పెట్టుకోండి, తప్పితే ఇంకోటి లేదు. స్టార్టింగ్ లో మీరు ఉన్నట్టు ఇప్పుడు ఉన్నారా అంటే లేరు. స్టార్టింగ్ లో ఎక్కువ వర్క్ చేస్తాము, ఎక్కువ మందికి చెప్తాము, ఎక్కువ ప్రోడక్ట్లు అమ్మినాము. బట్ ఇప్పుడు అవన్నీ మాయమైపోయినాయి. చెక్ రాగానే అవన్నీ కూడా స్లో అయిపోయినాయి. మరి నీ బిజినెస్ ని పేర్చుకోవాలంటే మళ్ళీ యాటిట్యూడ్ ని మనం తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. సో నాలెడ్జ్ ని గ్యాదర్ చేసుకున్నాం, వాటిని స్కిల్స్ గా కన్వర్ట్ చేసుకున్నాం. నాలెడ్జ్ ని గ్యాదర్ చేసుకుని స్కిల్స్ ని కన్వర్ట్ చేసుకున్నాక దానికి యాటిట్యూడ్ ని మనం జోడించి, యాటిట్యూడ్ ప్రాపర్ పాజిటివ్ యాటిట్యూడ్ ని జోడించి వీటిని మూడింటిని పనిలో పెట్టాలి. యాక్టివిటీ పనిలో పెట్టాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ రిజల్ట్స్ తీసుకొచ్చే స్టెప్ ఏదైనా ఉందంటే పని. ఈ పని లేకుండా మీరు ఈ 3 స్టెప్స్ ఎంత సూపర్ గా చేసినా లాభం ఉండదు. లాస్ట్ కి రిజల్ట్స్ ఇవ్వాల్సింది ఏంటిదంటే యాక్షన్, వర్క్, పని, ఫీల్డ్ వర్క్ చేయాల్సిందే. మీటింగ్ లోకి వచ్చి కూర్చుంటే సరిపోదు, ఫీల్డ్ వర్క్ చేయాల్సిందే. నేను ఫ్రెండ్స్ ఈ బిజినెస్ లో రాకముందు, ముఖ్యంగా ఈ జిమ్ రాన్ అనే వ్యక్తి యొక్క ఈ ఫిలాసఫీ వినకముందు పని మీద శ్రద్ధ ఉండకపోతుండే. బట్ ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ విన్నానో, ఫిలాసఫీ ఆఫ్ యాక్షన్, యాక్షన్ యొక్క ఫిలాసఫీ అంటే ఏంటిది అది విన్నానో, నా పనితీరు పూర్తిగా మారిపోయింది. కంప్లీట్ గా వర్క్ ఓరియంటెడ్, వర్క్ మైండెడ్ పర్సన్ లాగా మారిపోయినా. ఏంటిది ఆ ఫిలాసఫీ నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. 100% మిమ్మల్ని చేంజ్ చేస్తుంది, డౌట్ లేదు. దేవుడు ఏమంటాడట అంటే నా దగ్గర బ్రహ్మాండమైన భూమి ఉన్నది, రైట్? భూమి ఉన్నది, నా దగ్గర సన్షైన్ ఉన్నది, సూర్యరశ్మి ఉన్నది, నా దగ్గర వర్షాలు కురిపించేంత శక్తి ఉన్నది, నా దగ్గర చక్కటి గాలి ఉన్నది, రైట్? నా దగ్గర ఏమైనా పండించగలిగే భూమి ఉన్నది, నా దగ్గర సూర్యరశ్మి ఉన్నది, నా దగ్గర వర్షాలు ఉన్నాయి, నా దగ్గర చక్కటి గాలి ఉన్నది, రైట్? కానీ నాకు విత్తనం నాటడానికి ఒక మనిషి కావాలి. నాకు ఒక విత్తనం నాటడానికి ఒక మనిషి కావాలి. ఆ విత్తనం నువ్వు నాటితే నీకు ఫలం ఇవ్వడానికి నా దగ్గర నేను రెడీ ఉన్నా. ఎందుకంటే నా దగ్గర మిరాకిల్స్ సృష్టించేంత శక్తి కూడా ఉంది. కానీ నాకు విత్తనం నాటడానికి ఒక మనిషి కావాలి. ఆ విత్తనం నాటడమే ఏంటిది అంటే యాక్షన్ ఫ్రెండ్స్, యాక్షన్, పని. నువ్వు విత్తనం నాటు, ఫలము దేవుడు ఇస్తున్నాడు అంటున్నాడు. ఇంత చక్కటి ఫిలాసఫీ నా మైండ్ సెట్ ని మార్చేసింది. నువ్వు విత్తనం నాటకుండా ఫలితం ఏ విధంగా ఆశిస్తావు? మూర్ఖత్వం అంటారు దాన్ని, మూర్ఖత్వం. ఫీల్డ్ లో పోకుండా, కొత్త వాళ్ళకి చెప్పకుండా వాళ్ళే వచ్చి జాయిన్ అవుతారా ఫ్రెండ్స్? వాళ్ళే వచ్చి నేను ఈ టీమ్ లో స్టార్ట్ చేస్తా, నన్ను జాయిన్ చేసుకోని అందరు లైన్ కడతారా? మనకి కట్టరు. ఫీల్డ్ లోకి వెళ్ళాలా, విత్తనం నాటాలా, విత్తనం నాటినాక అది మొలకెత్తాలంటే కూడా మనం వాటర్ పోయాలా. ఇట్లాంటి ఎన్నో పనులు చేస్తే గానీ మనకు రిజల్ట్స్ రావు. సో దేవుడు ఎంత చక్కగా చెప్పింది చూడండి, నువ్వు వర్క్ చేయి, రిజల్ట్ నేను ఇస్తా అంటున్నాను. మరి నువ్వు వర్క్ చేయకపోతే రిజల్ట్ ఇచ్చే శక్తి కూడా నాకు లేదంటున్నాను. సో దయచేసి మీరు ఆ పని చేయండి, విత్తనం నాటండి. విత్తనం నాటండి అంటే మన వెస్టీజ్ అనే విత్తనం మన చేతిలో ఉంది, వెస్టీజ్ అనే ఒక ఆపర్చునిటీ మన చేతిలో ఉంది. దాన్ని అందరి మైండ్లలో మనం నాటుకుంటా వద్దాం ఫ్రెండ్స్, అందరి మైండ్ లో మనం నాటుకుంటా వద్దాం. అవి మొలకెత్తినాయి అంటే వాళ్ళ లైఫ్ బ్యూటిఫుల్ గా ఫ్లవరింగ్ అవుతుంది, బ్యూటిఫుల్ గా ఫలదీకరణం చెందుతుంది, రైట్? బ్యూటిఫుల్ గా వాళ్ళ లగ్జరీ లైఫ్ డిజైన్ చేయబడుతుంది. వాళ్ళకి అన్ని కూడా రావడం జరుగుతుంది. ఏం లేదు ఫ్రెండ్స్, ఈ బిజినెస్ లో అన్ని ఉన్నాయి, రైట్? డబ్బు ఉంది, ఫారిన్ ట్రిప్స్ ఉన్నాయి, లగ్జరీ కారు కొనుక్కునే అవకాశం ఉంది, రైట్? మంచి పెద్ద ఇల్లు కొనుక్కునే అవకాశం ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ లక్షల్లోకి మారిపోయేంత శక్తి ఉంది, రైట్? జీవితము ఆరోగ్యంగా హ్యాపీగా అయ్యే అవకాశం ఈ బిజినెస్ లో ఉంది. మరి ఎన్ని గానం అవకాశాలు అవి ఎదుటి వ్యక్తికి ఉండగా అతనికి చెప్పడానికి మనకెందుకు ఇబ్బంది, ఎందుకు భయం, ఎందుకు సిగ్గు, ఎందుకు మొహమాటం? వీటన్నిటిని మనం తొలగించుకుంటే ఈజీగా అందరికి మనం చెప్పుకుంటూ పోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, యాక్టివిటీ ఈస్ ద బ్రిడ్జ్ బిట్వీన్ యూ అండ్ యువర్ డ్రీమ్స్. యాక్టివిటీ ఈస్ ద బ్రిడ్జ్ బిట్వీన్ యూ అండ్ యువర్ డ్రీమ్స్. మీకు మీ కోరికలకు మధ్యలో ఉన్న వారధి ఏంటిదంటే యాక్షన్, పనే. మిమ్మల్ని మీ డ్రీమ్స్ వద్దకు చేర్చే ఏదైనా ఉంది అంటే మీ పనే. మీరు పని చేస్తే మీ డ్రీమ్స్ ఆటోమేటిక్ వస్తాయి. పని చేయకుండా నాలెడ్జ్ ని బాగా గ్యాదర్ చేసుకొని ఉంటే ఫ్రస్ట్రేషన్ వస్తుంది, రైట్? నాలెడ్జ్ ఎక్కువైంది,
బట్ యాక్షన్ లేకపోతే వచ్చేది ఫ్రస్ట్రేషన్, రైట్? నాలెడ్జ్ ప్లస్ యాక్షన్ గివ్స్ యూ మల్టిప్లికేషన్, రైట్? నాలెడ్జ్ కి యాక్షన్ ని జోడిస్తే మల్టిప్లికేషన్ అవుతుంది, అంటే గుణింతం అవుతుంది. మీ రిజల్ట్స్ మల్టిప్లై అవుతాయి, మీ సక్సెస్ మల్టిప్లై అవుతుంది, మీ ఇన్కమ్ మల్టిప్లై అవుతుంది, మీ బ్యాంక్ బ్యాలెన్స్ మల్టిప్లై అవుతుంది, మీ డ్రీమ్స్ అన్ని కూడా మల్టిప్లై అవుతాయి ఫ్రెండ్స్. సో యాక్షన్ ని జోడించండి, యాక్షన్ చేస్తే రిజల్ట్స్ ఆటోమేటిక్ గా వస్తాయి. ఫార్ములా ఫర్ సక్సెస్: ఎ ఫ్యూ సింపుల్ డిసిప్లిన్స్ ప్రాక్టీస్ ఎవ్రీ డే గివ్స్ యూ సక్సెస్. అసలు సక్సెస్ యొక్క డెఫినేషన్ ఏంటిది? చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు రాసుకుంటారని అనుకుంటున్నా, ఇది రాసుకోండి. A few simple disciplines practice every day gives you success. చిన్న చిన్న పనులే రోజు చేస్తే పెద్ద సక్సెస్ వస్తుందట. చిన్న చిన్న పనులే రోజు చేస్తే పెద్ద సక్సెస్ వస్తుంది. అంతే తప్పితే పెద్ద పనులు చేస్తే పెద్ద సక్సెస్ వస్తాయి అంటే తప్పే. చిన్న చిన్న పనులే రోజు చేయడం ద్వారానే పెద్ద సక్సెస్ వస్తుంది. అదే సక్సెస్ కి ఫార్ములా. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. అన్ యాపిల్ ఏ డే కీప్స్ ద డాక్టర్ అవే, రైట్? ఇక్కడ మీరు గమనిస్తే యాపిల్ ఇంపార్టెంట్ కాదు, అక్కడ రెడ్ కలర్ లో పెట్టే ఏ డే ఇంపార్టెంట్. మీరు ఒక్క యాపిల్ తింటే మీకు ఆరోగ్యం ఎప్పటికీ రాదు ఫ్రెండ్స్. ఈ రోజు ఒక్కటి తిన్నారు, మళ్ళీ నెల దాకా మళ్ళీ తినలేరు, వస్తుందా? ఆరోగ్యం రాదు. అండ్ యాపిల్ ఏ డే కీప్స్ ద డాక్టర్ అవే. చిన్నప్పటి నుంచి వినడం ఇది. రోజుకు ఒక యాపిల్ తినడం అనేది ఇంపార్టెంట్. యాపిల్ తినడం ఇంపార్టెంట్ కాదు, రోజుకు ఒక యాపిల్ తినడం చాలా ఇంపార్టెంట్. సార్ రోజు అనేది డిసిప్లిన్, ఎవ్రీడే చేయడమే డిసిప్లిన్, క్రమశిక్షణ. క్రమంగా చేయడమే క్రమశిక్షణ. సో డిసిప్లిన్. సో యాపిల్ ఏ డే కీప్స్ ద డాక్టర్ అవే. ఎక్సర్సైజింగ్ ఫర్ 30 minutes a day keeps you fit and healthy, రైట్? ప్రతిరోజు 30 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తే ఎవరైనా ఆరోగ్యంగా ఉంటారు. ప్రతిరోజు చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ రోజు చేసి మళ్ళీ నెలకు ఒకసారి, వారానికి ఒకసారి చేస్తే నడదు. ప్రతిరోజు 30 నిమిషాలు చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ కాదు, ప్రతిరోజు చేయడం చాలా ఇంపార్టెంట్, డిసిప్లిన్. అదే విధంగా ఏ ప్లాన్ పర్ డే, రోజుకు ఒక వ్యక్తికి బిజినెస్ గురించి చెప్పడం ఒక డిసిప్లిన్, రైట్? అండ్ ప్రతి వారం ఒక మీటింగ్ అటెండ్ కావడం ఒక డిసిప్లిన్ వెస్టీజ్ లో. ఆ వెస్టీజ్ లో ఏ ప్లాన్ పర్ డే అండ్ మీటింగ్ పర్ వీక్ ఇన్ వెస్టీజ్ కీప్స్ పవర్టీ అవే, రైట్? బీదరికాన్ని దూరం పెట్టేస్తుందట. సో ఇది పెట్టుకోండి ఫ్రెండ్స్, దిస్ ఇస్ కాల్డ్ డిసిప్లిన్. అందుకే సక్సెస్ కి ఒక ఫార్ములా ఏంటంటే ఏ ఫ్యూ సింపుల్ డిసిప్లిన్స్ ప్రాక్టీస్డ్ ఎవ్రీ డే గివ్స్ యూ సక్సెస్. చిన్న చిన్న డిసిప్లిన్స్, రోజు ఒక ప్లాన్ చెప్పడం, వారానికి ఒక మీటింగ్ అటెండ్ కావడము, నెలకు ఒక ఛాంపియన్స్ డే అటెండ్ కావడము, 6 నెలలకు ఒక బూట్ క్యాంప్ అటెండ్ కావడము, ఇట్లాంటివి మనం చేయాలి, రైట్? రోజుకు హాఫ్ అన్ అవర్ పుస్తకాన్ని చదవడము, అవును కదా? సో ఇవన్నీ కూడా డిసిప్లిన్స్ ఫ్రెండ్స్. ఈ డిసిప్లిన్స్ మీ లైఫ్ లో మీరు అలవాటు చేసుకుంటే సక్సెస్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. మరి సక్సెస్ కి ఫార్ములా ఉన్నట్టే ఫెయిల్యూర్ కూడా ఒక ఫార్ములా ఉండొచ్చు కదా. అయితే సక్సెస్ కి ఫార్ములా అని మీరు కాన్షియస్ గా నేర్చుకొని అప్లై చేయాల్సి వస్తే ఫెయిల్యూర్ కి మీరు స్పెషల్ గా ఏం చేయాల్సిన అవసరం లేదు, మీకు తెలియకుండానే జరిగిపోతుంది. సో ఎగ్జాంపుల్ చూడండి, ఎ ఫ్యూ ఎర్రర్స్. అసలు ఫెయిల్యూర్ అంటే ఏంటిది? ఎ ఫ్యూ ఎర్రర్స్ ఇన్ డిసిషన్స్ రిపీటెడ్ ఫర్ 3 years లీడ్స్ టు డిజాస్టర్. ఫెయిల్యూర్ కదా, డిజాస్టర్. డిజాస్టర్ ని తెలుగులో ఏమంటారు నాకు వర్డ్ గుర్తుకొస్తుంది కానీ, డిజాస్టర్ అన్నట్టు పెద్ద ఫెయిల్యూర్ డిజాస్టర్ అన్నట్టు. సో ఎ ఫ్యూ ఎర్రర్స్ ఇన్ డిసిషన్స్, మీరు తీసుకునే నిర్ణయాల్లో చిన్న చిన్న పొరపాట్లే 3 సంవత్సరాలు కానీ కంటిన్యూ చేస్తే పెద్దగా ఫెయిల్ అవుతుంది. విపత్తు, రైట్? రైట్, కరెక్ట్. విపత్తు అన్నాడు, సర్వనాశం. సర్వనాశం అన్నట్టు విపత్తు. సో పెద్ద విపత్తు వచ్చి పడుతుందట మీ లైఫ్ లో. ఎలా అంటే మీరు తీసుకునే నిర్ణయాల్లో చిన్న చిన్న ఎర్రర్స్. ఏంటి అంటే ఏం లేదు, అప్లైన్ ఫోన్ చేసిండు, ఈ రోజు 1 day వర్క్ షాప్ ఉంది, ఈ రోజు అంటే రేపు 1 day వర్క్ షాప్ ఉంది, విజయరాజ్ సార్ వస్తున్నారు, ప్రతి నెల 18 lakhs తీసుకుంటున్నాడు. సో సార్ మనకు టైం ఇచ్చిండు, అంత దూరం నుంచి వస్తున్నాడు, సో ఆ రోజు మనం నేర్చుకోవచ్చు, మీరు రావాలి ఖచ్చితంగా అంటే మీకు మీ డిసిషన్ లో ఛాలెంజ్ వస్తుంది. రేపు మన బంధువుల వాళ్ళ ఇంట్లో ఒక భోజనం ఉన్నది, ఫంక్షన్ ఉన్నది, అటు పోవాలన్నా లేదా మీటింగ్ కి రావాలన్నా? మీటింగా, ఫంక్షనా? డిసిషన్ తీసుకునే అవకాశం వచ్చినప్పుడు నువ్వు ఎలాంటి డిసిషన్ తీసుకుంటున్నావు? ఫంక్షన్ అయిందా, మీటింగ్ ఎత్తిపోయే,
నువ్వు మీటింగ్ రాకపోతే నీ టీంకి మీటింగ్ రాకపోయే నెల వ్యాపారం వెనుకకు వచ్చినట్టే. ఇట్లా 3 సంవత్సరాలు చేసింది అనుకోండి, ఎవరైనా ఫెయిల్ అవుతారు. ప్రాబ్లం ఏంటంటే మీరు దీనికి ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం, ఫెయిల్యూర్ కి ప్లాన్ చేసుకోవాల్సిన ఆటోమేటిక్ అయిపోతుంది. సక్సెస్ కి ప్లాన్ చేయాలా, సక్సెస్ కి ఇనిషియేటివ్ తీసుకోవాలా, ఫెయిల్యూర్ కి ఏం అవసరం లేదు. మీకు తెలియకుండానే మీరు చేసేస్తుంటారు. అదే చాలా డేంజరస్ ఫ్రెండ్స్, రైట్? చాలా డేంజరస్. సో మీరు ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటున్నారు? ఈ రోజు ప్లాన్ చెప్పాలి, ఈ రోజు ఏం అవసరం లేదు, ఈ రోజు ఒక్కరోజు చెప్పకపోతే ఏమైతే అని అనుకోవచ్చు ఫ్రెండ్స్. బట్ అదే మిమ్మల్ని వెనక అడిగేసే అవకాశం ఉంటుంది. ప్లాన్ చెప్పడానికి పోతాం, డెమో ఇవ్వాలా లేదా? కోర్స్ అప్పుడప్పుడు డెమోస్ ఇవ్వం, పరిస్థితి బయట చూస్తాం. కానీ డెమోస్ ఇవ్వాల్సిన టైంలో కూడా డెమోస్ ఏమి ఇస్తాం, ఇప్పుడు ఇవన్నీ చేస్తే ఏమనుకుంటారో అని డిసిషన్ లో ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మొన్న నెల్లూరులో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాము. ఒక 100 ఎకరాల ఆసామి. అతనికి మన ప్రొడక్ట్స్ గురించి చెప్పాలా. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆయన ఒక చోటికి తీసుకెళ్లాడు, ఒక పెద్ద మంచి స్టార్ హోటల్ కి తీసుకెళ్లాడు. తీసుకెళ్ళాక అక్కడ కాఫీ తెప్పించాడు. అక్కడ మనం అగ్రికల్చర్ గురించి చెప్పాలంటే మా ఫ్రెండ్ అంజీ సార్ కంప్లీట్ గా అగ్రికల్చర్ గురించి చెప్పాడు. డెమోస్ చేద్దామంటే అసలు ఆ ప్లేస్ కన్వీనియంట్ కనిపించలేదు. కన్వీనియంట్ కనిపించలేదు. స్టార్ హోటల్లో డెమో చేయడం ఏందని ఒక ఫీలింగ్ లో నేను కూడా చేసిన. ఎవరేమనుకుంటారు, అక్కడ హోటల్ వాళ్ళు ఏమనుకుంటారు అనే ఆలోచనలో నేను ఉండే. బట్ లక్కీగా వాటర్ కూడా లేకుండే. చూడండి గాడ్ ఎట్లా ప్లాన్ చేస్తాడంటే, లక్కీగా వాటర్ వచ్చినాయి. ఎందుకంటే కాఫీతో పాటు వాటర్ కూడా తీసుకొచ్చిండు సర్వెంట్. వాటర్ రాగానే మాకు స్పార్క్ అయింది, డెమో చేద్దాం ఒకటి చిన్నగానే. వెంటనే డిసిషన్ తీసుకున్నాం ఫ్రెండ్, డిసిషన్ తీసుకున్నాం, ఒక డెమో చేద్దాం, ఒకటి డెమో, ఆక్వాజిల్ డెమో చేద్దామని వెంటనే ఆ బాక్స్ తీసుకుని దాంట్లో వాటర్ పోసేసి ఆక్వాజిల్ డెమో చేయించాయి. అర్ధగంట నుంచి చెప్పిన ఇన్ఫర్మేషన్ కి నా మైండ్ లో ఎలాంటి ఆ స్పార్క్, ఆ కళ్ళలో నాకు స్పార్క్ కనిపించలేదు. ఈ ఒక్క డెమో కనిపించగానే ఆయన మైండ్ లో మొత్తం స్పార్క్ వచ్చింది ఫ్రెండ్స్. చిన్న డిసిషన్ లో మార్పు చూడండి, చేసేద్దాం చేసేద్దాం అనే ఒక చిన్న డిసిషన్ లో మార్పే కంప్లీట్ గా అతని మైండ్ సెట్ ని మార్చగలిగింది. సో అతను ఆర్డర్ మాకు ఇవ్వడం జరిగింది, కొన్ని ఎకరాలకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో అట్లాంటి డిసిషన్ లో చిన్న చిన్న పొరపాట్లు మనం చేసే అవకాశం ఉంటుంది. అదే మనకు ఫెయిల్యూర్ కి దారి తీస్తుంది. సో దయచేసి అది చేయకండి. సో ఫెయిల్యూర్ కి చేయవలసిన పనులు తెలుసుకుంటూ చేయకుండా, సక్సెస్ కి కావాల్సిన పనులు కష్టమైన ప్రతిరోజు చేస్తే సక్సెస్ ఆటోమేటిక్ గా వస్తుంది. సో లాస్ట్ లో నాకు ఇష్టమైన కాన్సెప్ట్ ఫ్రెండ్స్, ద 3 టైప్స్ ఆఫ్ లైఫ్: లైఫ్ ఆఫ్ సర్వైవల్, లైఫ్ ఆఫ్ సక్సెస్, లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. లైఫ్ ఆఫ్ సర్వైవల్ అంటే ఏంటంటే బ్రతకడానికి మనం పనిచేస్తున్నాం ఫ్రెండ్స్. బ్రతకడానికి అంటే ఎల్లదీస్తున్నాం, లైఫ్ ఎల్లదీస్తున్నాం, బ్రతికేస్తున్నాం, గడిపేస్తున్నాం. ఎట్లా అంటే వచ్చిన చాలి జీతంతోని ఎల్లదీస్తున్నాం అనమాట. ఇబ్బంది పడుకుంటాం. సర్వైవల్, బతకడమే కష్టం అనుకునేటట్టు బతుకుతావా? అట్లాంటి లైఫ్ కావాలా, లేకపోతే లైఫ్ ఆఫ్ సక్సెస్ కావాలా? లైఫ్ ఆఫ్ సక్సెస్ అని చాలా మంది లీడ్ చేస్తుంటారు. ఎట్లా అంటే ఒక మంచి కారు కొనుక్కుంటారు, ఒక పెద్ద బంగ్లా ఉంది, మంచి ఇన్కమ్ ఉన్నది. దిస్ ఇస్ లైఫ్ ఆఫ్ సక్సెస్. బట్ మూడో లైఫ్ ఉంది ఫ్రెండ్స్, ఏంటిది అంటే లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, మహత్వం. సిగ్నిఫికెన్స్ అంటే మహత్వం ఉన్న లైఫ్, రైట్? అట్లాంటి లైఫ్ లీడ్ చేయాలి. ఎట్లాంటి లైఫ్ అంటే ఒక మహాత్మా గాంధీ లైఫ్ లాగా. ఈ దేశానికే స్వాతంత్రం తెప్పించగలిగాడు, స్వామి వివేకానంద లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అతంది. లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. చూడండి, స్వామి వివేకానంద దగ్గర మెర్సిడీస్ బెంజ్ కారు ఉందా, లేకపోతే పెద్ద ఇల్లు సాధించుకున్నందుకు ఆయన గొప్పోడైనా? చూడండి ఫ్రెండ్స్, నా గోడ మీద స్వామి వివేకానంద ఫోటో ఇప్పటికీ ఉన్నది, ఆయన కొటేషన్స్ ఉన్నాయి. ఎందుకున్నాయి? ఆయన లైఫ్ లో సక్సెస్ కాలేడు, ఆయన లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ లీడ్ చేసిండు. అతని ద్వారా ఎంతమంది లైఫ్ మారిందనేదే లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. నీ ద్వారా ఎంతమంది లైఫ్ మారుతుంది, దట్ ఈస్ కాల్డ్ లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. ఒక స్వామి వివేకానంద, ఒక మహాత్మా గాంధీ, ఒక మదర్ తెరెసా. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, మదర్ తెరెసా గురించి ఎందుకు ఫేమస్ అయింది మదర్ తెరెసా? ఆమె ఏమన్నా కార్లు కొనుక్కోగలిగిందా? లగ్జరీ కార్ కాదు, కొన్ని లక్షల మందికి సేవ చేయగలిగింది. ఎలాంటి అది లేకుండా, లాభం లేకుండా సేవ చేయగలిగింది. ఆమె ఆర్గనైజేషన్స్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. ఇప్పటికి కూడా ప్రపంచ వ్యాప్తంగా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మదర్ తెరెసాకి. అంటే
ఆమె చేసిన పని ఎంత గొప్పగా ఆలోచించండి, ఎంతమందికి ఇన్స్పిరేషన్ ఆలోచించండి, ఎంతమంది లైఫ్ ని సెట్ చేసిన ఆలోచన. దట్ ఈస్ లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. ఈ మూడిట్లో మీకు ఏది కావాలి ఫ్రెండ్స్? లైఫ్ ఆఫ్ సర్వైవల్ కావాలా, ఎలా దిద్దామా? లైఫ్ ఆఫ్ సక్సెస్ కావాలా, ఏదో చిన్నగా సంపాదించుకొని బాగుపడదామా? లేదా లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ కావాలా? లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వెస్టీజ్ బిజినెస్ లో ఇతరుల లైఫ్ ని మార్చుకుంటూ మన లైఫ్ ని బాగుపరచుకునే అవకాశం ఉంది. నీ ద్వారా ఎంతమంది బెటర్ గా జీవించగలుగుతున్నారు, ఎంతమంది ఆర్థికంగా స్వాతంత్రం పొందగలుగుతున్నారు, ఎంతమంది కార్లు కొనుక్కోగలుగుతున్నారు, ఎంతమంది ఇంట్లలో ఆనందం అనేది మీరు ఇవ్వగలుగుతున్నారు, ఎంతమంది వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ లో పిల్లలకి పెద్ద స్కూల్స్ కాలేజెస్ లో చదువుకోవడానికి మీరు తోడ్పడగలుగుతున్నారు ఈ వ్యాపార అవకాశం ద్వారా. దట్ ఈస్ లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. వెస్టీజ్ అనేది ప్రోడక్ట్లు అమ్ముకునే బిజినెస్ అని మీకు అనిపిస్తే మీరు పొరపాటు పడ్డట్టే, పప్పులో కాలేసినట్టే, మీరు లాస్ అయినట్టే ఫ్రెండ్స్. వెస్టీజ్ ఇస్ నాట్ అబౌట్ సెల్లింగ్ సోప్స్, ఇట్ ఇస్ అబౌట్ సెల్లింగ్ హోప్స్. హోప్ ఇవ్వడం వెస్టీజ్ బిజినెస్ అంటే, సక్సెస్ చేయడం ఇతరుల వెస్టీజ్ బిజినెస్ అంటే. పేస్ట్లు సబ్బులు ని వాడుకుంటూ మేము జనాల లైఫ్ మార్చుతున్నాం ఫ్రెండ్స్, రైట్? పేస్ట్ సబ్బులు వాడుకుంటూ జనాల లైఫ్ ని మార్చుతున్నాం. మేము జనాలను వాడుకొని వ్యాపారం చేస్తలేము, మేము వ్యాపారాన్ని వాడుకొని జనాలని సక్సెస్ చేస్తున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. నా మైండ్ ని ఎప్పుడు ఇది మోటివేట్ చేస్తుంది ఫ్రెండ్స్. నేను ఈ బిజినెస్ ని వాడుకొని జనాల లైఫ్ ని మారుస్తున్నాను, నేను మారుస్తున్నా ఫ్రెండ్స్, మీ లీడర్స్ మారుస్తున్నారు. సో అట్లాంటి పవర్ఫుల్ బిజినెస్ లో మనం ఉన్నాం. సో మీ మైండ్ లో నెగటివ్స్ ని తీసేసి ఒక సూపర్ లీడర్ లాగా, ఒక ఫైటర్ లాగా, ఒక పవర్ఫుల్ పర్సన్ లాగా తయారై మీ టీమ్స్ కి ఒక ఇన్స్పిరేషన్ గా నిల్చొని మిగతా చిన్న చిన్న కష్టాల్ని, నెగటివ్స్ ని దూరం పెట్టుకోండి, వాటిని మీ దగ్గరికి రానియకండి. ఒక పాజిటివ్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ లాగా తయారై ఎంతో మందికి హెల్ప్ చేస్తూ వాళ్ళ వాళ్ళ పిన్ లెవెల్స్ ని అచీవ్ చేయిస్తూ వాళ్ళని గ్రో చేయిస్తూ మనం కూడా ఈ బిజినెస్ లో సక్సెస్ అవుదాం ఫ్రెండ్స్. సో చాలా టైం అయింది అందరికి, ఇవాళ శివరాత్రి పనులు ఉంటాయి, బట్ కొద్దిగా మీటింగ్ లేట్ అయింది. ఏమన్నా ప్రాబ్లం ఏంటో క్షమించేసేయండి. సో థ్యాంక్ యూ, ఇంత టైం కేటాయించి ఒక మంచి సెషన్ విన్నారనుకుంటున్నా. ఈ రోజు నేర్చుకుంది మీ లైఫ్ లో ఉపయోగపడుతుందని, ఎప్పటికీ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నా. ఆల్రెడీ ఎంతో మంది లైఫ్ చేంజ్ అయింది ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా. నాకు ఎంతో మంది ఫోన్స్ చేస్తారు, కలిసినప్పుడు అలా చెప్తారు, మీ సెషన్ అప్పట్లో కరోనా టైంలో ఈ సెషన్ విన్నప్పుడు నేను మారిపోయిన ఫ్రెండ్స్. ఒక లేడీ వచ్చింది ఫ్రెండ్స్ నాకు, ఎక్కడ అంటే ఖమ్మంలో విజయరాజ్ సార్ మీటింగ్ పెట్టినప్పుడు నన్ను ఇన్వైట్ చేస్తే వెళ్ళడం జరిగింది. వెళ్ళినాక ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఒక లేడీ దాదాపు 60 years ఓల్డ్ ఆమె వచ్చి స్టేజ్ మీదకి వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి, సార్ మీ సెషన్ మొన్న జూమ్ మీటింగ్ లో ఈ సెషన్ వినడం వల్ల ఏదో నామమాత్రంగా బిజినెస్ చేస్తుంటే, బట్ ఎప్పుడైతే మీ సెషన్ విన్నప్పటి నుంచి నేను చేసి గోల్డ్ డైరెక్టర్ అయినా సార్, 30,000 చెక్ వచ్చిందని చెప్పాడు. నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, సో అది మనం ఈ లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మన మాట ద్వారా, మన చేతల ద్వారా ఇతరుల లైఫ్ ని మనం మార్చుతున్నాం. సో సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా అప్లయన్స్ కి, ముఖ్యంగా విజయరాజ్ సార్ కి థ్యాంక్స్ చెప్తున్నా. శివరాత్రి రోజు ఎంతో మంది మైండ్ లో ఉన్న చీకటిని తొలగించడానికి దేవుడు విజయరాజ్ సార్ రూపంలో నాకు ఈరోజు సెషన్ ఇచ్చిందని అనుకుంటూ, మెడిటేషన్ చేయించిన, మీకు మంచి సెషన్ ఇచ్చిన అని చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్. బ్యాక్ టు మై హోస్ట్ మిస్టర్